ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవాధిపతి జీవన మా తండ్రి గొప్ప దేవ, ఈ సాయంకాల వేళ మరొకసారి మీ పాసన చేరి ఈ నామం సూచించినట్లుగా మీ నామాన్ని పరిచినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి మీకు స్తుతులు ప్రాచీనిస్తున్నాం. ఆయన ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని తెచ్చుకున్నారు. ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మా మధ్య సంచారం చేస్తున్నారు ప్రభా. కొన్ని నిమిషములు అయా మీరు మాకు అనుగ్రహించిన ఈ గ్రంథంలో నుండి ప్రభా కొన్ని మాటలు మీరు మాకు బోధించిన దాంట్లో తీసుకొని ప్రభావంతో ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాకు సహాయం దయచేయండి. అయా లేఖనాల ద్వారా ప్రభా ఎక్కడెక్కడ మేము సరి చేసుకోవాలో, ఎక్కడెక్కడ మా ఆత్మీయ స్థితిని ప్రభావంతాన్ని మెరుగుపరచుకోవాలో ఆయన్ని ప్రభావ మేము హృదయపూర్వకంగా ప్రభావంతాన్ని యాక్సెప్ట్ చేసి మంచి మనసు మీరు మాకు అనుగ్రహించండి. వెనగల ప్రభావంతాన్ని చెవులు గ్రహించగల మనసు బ్రతకగల దయచేయండి. కొన్ని నిమిషంలో మీరు మరుగుపరిచయమైన మీదైన శరీరంలో మీదైన కోణంలో ప్రభావ ఈ మాటలు కుదిరిటప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరితో తేటగా సూటిగా మీరు మాట్లాడి ఘనమైన మీ నామాలకు మాత్రమే తెచ్చుకుంటారు. యేసు నామములో చున్నాము తండ్రి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తోమా గారు ఎంతమంది తెలుసండి? యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు అయినటువంటి వ్యక్తి ఎవరండి? తోమా. అందరూ తెలిసిన వ్యక్తి అనుకుంటారు. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఆయన అన్న మాట్లాడితే ఆయన లేని సమయంలో యేసు ప్రభు వారు తన శిష్యులు కనపడినప్పుడు మేము ఆయన చూసి ఉన్నాం అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఆ యొక్క గాయంలో వేలు పెట్టి చూసినప్పుడు నమ్ముతాను అన్నప్పుడు యేసు ప్రభు వారు మరలా ప్రత్యక్షమైనప్పుడు తోమాను పిలిచి అడిగారు. ఆ తోమా వచ్చి ఆ యొక్క గాయంలో వేలు పెట్టి చూడమన్నప్పుడు ఆయన వెళ్ళి వేలు పెట్టి ఏం చూడాల. ఆయన విశ్వాస పరిమాణం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందులో చాలా మంది ఏమంటారు, ఆయన ఏదో డౌట్ పడ్డారు, ఆయన ఏదో అన్నది కాదు. ఆయన ఏంటంటే ఆయన కాదా జస్ట్ క్లారిఫికేషన్. అవునా కదా? మీకు ఒక 5 రూపాయలు నోట్ ఇచ్చారు. మార్కెట్లో దొంగ నోట్లు కూడా సంచారం అవుతుంది అనుకోండి. మీ దగ్గరకు వచ్చే నోట్ని ఏం చేసుకుంటారు? ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకుంటారు. అవునా ఇది కరెక్టా కాదా? సో మన విశ్వాసం కూడా కొంచెం సార్లు వ్యాలిడేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆయన భౌతికంగా ఉన్న సమయంలో నేను వెళ్ళిన తర్వాత అనేక మంది వస్తారు మిమ్మల్ని మోసపరచడానికి, మీరు జాగ్రత్తగా ఉండండి అవునంటారు కదా. అవునా కదండి? ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో నేనే వస్తే నేను డౌట్ పడుకోకుండా నేను యాక్సెప్ట్ చేస్తే అక్కడ వచ్చిన వ్యక్తి క్రీస్తు కాకపోతే పరిస్థితి ఏంటండి? అవునా కదా? ఈ మాట మీద చెప్తున్నానంటే అట్టి గొప్ప దైవజనుడిని మన భారతదేశానికి దేవుడు నడిపించాడు. ఆ దైవజనుడు భారతదేశాన్ని నడిపించడం అఖండ భారతదేశంలో ఉన్నప్పుడు అంటే పాకిస్తాన్, కిర్గిస్తాన్, మిగతా ఆ నేపాల్ పక్కన అన్ని కూడా భారతదేశంలో ఒక పార్టీ ఉండేది. వారికి ఇప్పుడైతే విడిపోయాయి. కానీ ఆ సమయంలోనే ఫస్ట్ టైం అక్కడ వచ్చినప్పుడు పాకిస్తాన్ లో ఒక రాజు ఉండేవారు. ఆ రాజు ఫస్ట్ ఈయన వాక్యాన్ని విని దేవుని యాక్సెప్ట్ చేశారు. ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు కేరళ వచ్చారు. వచ్చిన తర్వాత దేవుణ్ణి కొద్ది మంది అంగీకరించారు, అందరూ అంగీకరించలేదు. దాంట్లో ప్రాముఖ్యంగా మొదట అంగీకరించిన వాళ్ళు బ్రాహ్మిన్స్, తర్వాత వైశ్యాస్, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోండి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన దేశాన్ని మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా ప్రేమించున్నాడంటే ఆయన ఉన్నతమైన కృప. అందుకన్నారు కదా, అంధకారం ఉన్న దేశ నివాసుల మీద ఆయన యొక్క వెలుగును ప్రకాశింపచేసాడు. అంటే మన గురించి ఆయన యొక్క అనాది సంకల్పం ఈ విధంగా ఈ రీతిగా మన రోజున ఆయన ఆరాధించాలని ఆయన యొక్క ఆలోచనలో ఏనాడో ఉంది. దేవునికి స్తోత్రం. వేరొకరు వచ్చి ద్వారా చేయబడిన సువార్త ఆయన యొక్క 12 మంది శిష్యుని ప్రాంతానికి దేవుడు నడిపించున్నాడు. ఆ యొక్క ఉద్యోగం ఏ విధంగా ఉందంటే ఆనాడు వాళ్ళు రాకముందు యాక్చువల్గా క్రాస్ అనేది లేదు. ఏం లేదండి, మీరు ఈ క్రాస్ కదా ఇది లేదు. యాక్చువల్గా మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ నమూనా అనేది లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పునరుద్ధరణ లేచిన తర్వాత క్రైస్తవ్యం అనేది ఆ ప్రాంతంలో బాగా విస్తరించబడుతుంది. దేవుని యొక్క ప్రేమ వెల్లడవుతుంది. మనం ఇంతవరకు ఏదైతే దాచి ఉంచున్నామో కొన్ని విషయాలు, ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభు గారు వచ్చిన తర్వాత వెల్లడి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనము మన పూర్వీకులు దాచిపెట్టిన ఆ ధర్మశాస్త్రం కాకుండా వేరొక నిబంధన యేసు ప్రభు గారు తీసుకొచ్చున్నారు. సో జనులందరికీ కూడా కన్నింపు కలిగింది. ఇదివరకు ఉన్న విధానం కాకుండా జనులు ఒకరు వికటమైన ప్రేమ చూపుతున్నారు అనే ఒక అలజడి ఆ రాజ్యంలో స్టార్ట్ అయిపోయిన తర్వాత క్రీస్తుని గురించి ఎక్కడైనా సంఘంగా ఏర్పడితే వారిని ముందుగా మీరు సంహరించండి.
దాని విషయంలో పరిగెత్తిన వ్యక్తే అప్పట్లో ఉన్న సౌలు. ఎవరండి? ఇప్పుడు పౌలు. సో ఆయన కూడా ఒక లెటర్ తీసుకొని క్రీస్తు సంఘంగా ఏమైనా ఏర్పడి, అంటే క్రీస్తుని ఆరాధించేవారు కానీ, ప్రభు గురించి మాట్లాడుకునేవారు కానీ, దేవుని యొక్క ప్రేమ కలిగిన బిడ్డలు కనపడిన ముందు అని చెప్పండి. ఏ రకంగా హింసించాలంటే నెక్స్ట్ యేసు ప్రభు అన్న మాట నోట్లోంచి రావాలంటే కూడా భయపడిపోవాలి అబ్బాయి. ఆ రకమైన శాసనం అక్కడ బయలుదేరు. సో వీళ్ళు ఎక్కడ కూడుకున్నా తెలిసిపోతుంది. అయితే దేవుడు అద్భుతకార్యం ఏం చేశారు? తోమ వచ్చిన తర్వాత ఇక్కడున్న మేము ఫస్ట్ చెప్పాం కదా, బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేశారు. అందరూ కూర్చొని ఆరాధన చేస్తాం, అంతా చేస్తాం. కానీ ఈ సత్యము అందరూ తెలుసుకోవాలంటే ఇక్కడ ఆరాధన జరుగుతున్న విషయము తెలియాలి. కాబట్టి మనం ఒక పని చేద్దామని చెప్పేసి దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానిపై పెట్టారంట క్రాస్, ఫస్ట్ క్రాస్. దేవునికి స్తోత్రం అనేది. మీరు 52, 53 మీకు ఓల్డ్ మీరు గూగుల్ చేస్తే వస్తాయి ఫొటోస్ అని. సో ఎక్కడ పెట్టారంటే ఇంచుమించు అంటే ఆ వార్నేం నుంచి వచ్చే వారికి ఇక్కడ సువార్త ప్రకటించబడుతుంది అనే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి ఫస్ట్ క్రాస్ ఇండియాలో స్టార్ట్ అయ్యింది. తర్వాత మిగతా దేశాల్లో అందరూ కూడా సిలువ పెట్టడం. అంటే ఇక్కడ సిలువ దీని మీద సిలువ పెట్టారంటే దాంతో మనకి ఏమర్థమైంది? ఇక్కడ చర్చ్ ఉందంటే క్రీస్తుకు సంబంధించిన బోధ ఇక్కడ జరుగుతుంది, లేదంటే క్రీస్తుని గురించిన వాక్యం ఇక్కడ ప్రకటిస్తారు, లేదా క్రైస్తవులు అందరూ కూడుకునే ప్రదేశం ఇది అని ఒక ఇండికేషన్ ఎలా నుంచి స్టార్ట్ అయిన దేవుడు మహాకృపను బట్టి సౌత్ నుండి నార్త్కి ఎలా ముందరకు వెళ్తుంది. ఈ మాట మీద చెప్తున్నామంటే ఎంతో ప్రయాసం దీని వెనక. అందుకే దేవుని వాక్యం నేను చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 రాసిన 14 ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడుడి. అంటే ఈ ప్రేమ గల మనలో లేక, అంటే నేను పొందిన ఈ సంతోషము, నేను పొందిన ఈ రక్షణ అందరూ పొందాలి అంటే నీవు కూడా ఎత్తపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎత్తపడాలంటే నువ్వు ప్రేమ చూపించే విషయంలో, దేవుణ్ణి కలిగి ఉన్న విధానంలో, రక్షణ జీవితం విషయంలో ఎలా ఉండాలంటే నీలో ఒక వాక్యంగా సమాజంలో మార్చబడాలి. నువ్వు వెళ్తున్న ఆఫీసులో కావచ్చు, నువ్వు నివసిస్తున్న సొసైటీలో కావచ్చు, నువ్వు ఉంటున్న కుటుంబంలో కావచ్చు, నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తు కలిగిన వ్యక్తి. అయితే క్రీస్తు కలిగిన వ్యక్తికి ప్రాముఖ్యంగా ఉన్న ది బెస్ట్ క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ అంటే ప్రేమ కలిగి ఉండటమే. అర్థమైందని చెప్పింది. ఎందుకని మరి కొరింథీయులకు రాసిన పత్రిక 14 ఆ మాట ప్రేమ కలిగిన ప్రయాసపడని చెప్తున్నారు. ఎందుకని అంటే అనేక మందిలో ఈ ప్రేమ లేదు. సంఘానికి దశంభాగం ఇచ్చేంత ప్రేమ గడువుందా? సంఘం మీద అవసరం ఇచ్చిన ప్రేమ తోటి సహోదరుల మీద లేదు, తోటి కుటుంబస్తుల మీద లేదు. చర్చలో ఏమైనా కావాలంటే గవ్వలు తీసుకొచ్చి ఇస్తాం. మిమ్మల్ని ఎవరిని అనుకున్నాం. చాలా విషయాలు చాలా మంది చూసాము. చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే గవ్వ వస్తారు, టైల్స్ ఇస్తారు, లైట్లు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, పాస్టర్ గారికి పోడియం ఇస్తారు, పాస్టర్ గారికి అవసరం కావాలి, పాస్టర్ గారు భోజనం పెడతారు. కానీ పక్కన ఉన్న సహోదరుడికి చిన్న సాయం చేయాలంటే ఈ తెలుగు పాస్టర్ గారు అడ్డే ఉండాలంటే మరి దేవుని ప్రేమ వాళ్ళలో ఉండాలి. బైబిల్ చెప్తుంది ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసం. అంటే సహోదరుని ప్రేమించిన వాడు పరలోకంలో దేవుణ్ణి ప్రేమిస్తామని నమ్ముతాం. అందుకని వేషధారితనం అనేది దేవుని ఎదుట నచ్చలేదు. ఆయన అన్నాడు కొంతమందికి రాజ్యం ఉందేమో కానీ వేషధారికి ఎప్పుడు కూడా అంటే క్రైస్తవులు ఉన్న మనము ప్రేమ కలిగి ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడాలి. ప్రయాసం అది ప్రేమ అనే మాట ఉందనుకోండి, ఈ రోజు నీ క్రౌడ్ ఈ విధంగా ఉండదు. మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఒక 5గురునో 4గురునో పెట్టుకోండి మైండ్ లో. మీ తోడు సహోదరులే, బయట ఉన్న వాళ్ళు కాదు, రెగ్యులర్ గా వచ్చేవాళ్ళే. మీరు మాట్లాడండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించండి. వారి విషయంలో వారి భారాన్ని మీ భారం అనుకోండి, ఆ దుఃఖాన్ని మీ దుఃఖంగా అనుకోండి. మీరు కన్నీరు గార్చండి, ప్రభు ఎదురు పెట్టండి, ఖచ్చితంగా దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ భారం నాకు లేదండి, నాకు అవసరం లేదంటే మరి ఆయన కూడా నాకు అవసరం లేదనుకుంటే తన కుమారుడు యేసుక్రీస్తు మనకి ఇచ్చేవాడు కాదు కదా అని అంటారు కదా. ఆ భారం ఏ విధంగా ఉంటుందంటే కిందకి ఆ మాట చదువుకోండి. 14 తీసారా? మొదటి చదువు ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. అంటే మూల భాష రాస్తారు ప్రేమను వెంటాడుడి. అంటే అనుక్షణము కూడా మన ప్రయాస ధనము సంపాదించుకునే విషయంలో కాదండి, ఆస్తులు సంపాదించుకునే విషయంలో కాదు. అది ఆటోమేటిక్గా అంటాను నువ్వు జీవం గల దేవుణ్ణి కలిగి నువ్వు నడుస్తున్నప్పుడు అవన్నీ నేను వెంబడిస్తాయి. క్రైస్తవునికి
లోకంలో ఒక వ్యక్తికి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పమంటారా? లోకంలో ఉన్న వ్యక్తి ధనం కోసం ప్రయాసపడుతూ ఉంటాడు. ధనం వృద్ధి చేసుకున్నాము, గొప్ప పేరు కోసం ప్రయాసపడతాం, గొప్ప ఉన్నతమైన స్థితి కోసం ప్రయాసపడుతుంటాడు. కానీ క్రైస్తవుడు గొప్పతనం సార్, క్రైస్తవుడు దేవుని గురిగా పెట్టుకుంటాడు, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన వెంబడిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పడం అని కాదండి, మీరు నిజంగా ఆ ట్రాక్ లో ఉంటే ఆ మేలును ఆ యొక్క నడిపింపును మీరు అనుభవిస్తారు. అప్పుడు మీరు చెప్తారు ఈ మాట ఏమనంటే, నేను దేవుణ్ణి గురిగా కలిగి ప్రయత్నిస్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను, నేను దేవుని గురిగా పెట్టుకున్న జీవితాన్ని మార్చుకునే ప్రయత్నిస్తున్నాను. కాబట్టి దేవుడు నేను అడగకుండానే వేరేస్తాడంట, ఖ్యాతిస్తాడంట, ఘనత ఇస్తాడంట. మనం అడగడం వస్తుంది. మనము చూడండి, ధనము కొరకు మీరు వెళ్ళినట్లయితే దాని రెక్కలు వచ్చి పరిగెత్తే సామెతలో చెప్తున్నాను. సో మన యొక్క గురి, మన యొక్క ఆశ, మన యొక్క ఏదైతే చెప్పాలని ప్రభు దగ్గర పెట్టుకున్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దాని విషయంలో నడిపిస్తాడు. మనం ఆయన చూడాలి. లోకంలో మనం ప్రత్యేకపరిచాడు కాబట్టి ప్రత్యేకపరిచిన దేవుడు మనం చూసినప్పుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఒక దినాన్ని మనల్ని ఎత్తుపడతాడు. దేవునికి స్తోత్రం. కింద చదువుకుంటాడు, ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచనలను అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడే మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుచున్నా చెప్పుకుంటూ వస్తూ క్షేమాభివృద్ధి హెచ్చరికయు కలుగునట్లు మనుషులతో మాట్లాడు. అంటే సంఘములో ఏముంటుందంటే, సంఘము దేవుని యొక్క శరీరం, సంఘము దేవుని శరీరం యొక్క సంఘములో ఏముంటుందంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు వచ్చినప్పుడు ప్రవచనాత్మకమైన కొన్ని మాటలు వస్తాడు. ఈ ప్రవచనం అనగా ఏంటంటే అది ఎలాగా అంటే ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధిని కలిగజేసే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో అనారోగ్య పరిస్థితిలో వచ్చాడు, నువ్వు ప్రార్థన చేస్తుండగా నీకు ప్రేరేపణ వచ్చింది, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని ఒక మాట చెప్పావనుకో, మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే నేను ఆశతో వచ్చి ఉన్నాను, దేవుడు నా మనవి ఆలకించిన. ఒక ఉద్యోగంలో వ్యక్తి రావచ్చు, ఒక అప్పులో వ్యక్తి రావచ్చు, ఎవరైనా రావచ్చు. నువ్వు ప్రార్థిస్తుండగానే ప్రభు యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఆ మాట పలుకు అని చెప్తా ఉన్నాను, ఆ మాట పలుకు అని చెప్తా ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుని కూర్చొని కన్నీరు కాచుకుని ప్రార్థన చేసుకున్నప్పుడల్లా అమ్మగారి నుంచి వచ్చేవాడు, లేదా జయరాజ్ అంకుల్ గారు లోపల నుంచి వచ్చేవాడు. చూసేవారు మొహం చూసి ఏదో ఒక మాట, ఇంకా ఇంటర్వ్యూస్ అవ్వలేదా అని అవ్వలేదు, ఇస్తాడు ప్రభు, ఏం కాదు. ఎంతో ఆదరణ నేను చేసిన ప్రార్థనకి దేవుడు ఎవరికొకరి ద్వారా. అంటే ఇక్కడ ఏం చెప్తుంటే సంఘ క్షేమాభివృద్ధిలో ప్రవచించే స్థాయికి, భాషలు మాట్లాడే స్థాయికి సంఘము వెళ్ళాలి. ఇదంటే నాకు రావాలండి, ఏదో భాషలు అంటే ఎక్కడో నేర్చుకొచ్చి ప్రాక్టీస్ చేయడం కాదండి. ఈ మధ్యన ఎక్కువైపోతాను. వేరు సంఘాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా మాట్లాడాలి, జాగ్రత్త కలిగి ఉండండి. ఎవరు ట్రైనింగ్ ఇస్తే ఎవరు మాట్లాడింది అట్టి తెచ్చుకొని అయ్యే మాట్లాడటం కాదు. ఏకాంతంగా ప్రభుత్వం మాట్లాడు. భాషలతో మాట్లాడుచున్నవాడు ఎవరితో మాట్లాడుతున్న వాక్యం అండి, మనుషులతో కాదు, వారి దేవుడితో మాట్లాడుతున్నారు. చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, వాడిని మీరు పట్టించుకోవాలి. సో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన ఒక స్థాయి దాటిపోతుంది. ఆ ప్రార్థన దాటిన వచ్చరపు సైన్యం మునుగుతుంది. తర్వాత ఏంటంటే ఒక స్పిరిచువల్ లోకి వెళ్ళిపోతాం. భాషలతో మాట్లాడడం, సంఘములో ఆరాధన చేస్తున్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచనాత్మకమైన కొన్ని మాటలు వస్తా ఉంటాయి. తోడు సహోదరికి ఆ బలహీనతలు నీకు తెలియదు, కానీ అంత అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత సహోదరు ప్రభు చెప్తాడు, నేను స్వస్థపరుస్తలే, నేను నీకు సహాయం చేస్తలే, నేను నీకు ఇస్తాలే అనే మాట నువ్వు చెప్పేసరికి ఇదేం చేస్తానంటే అవును ఆమె దేవుడు ఆ పట్ల కార్యం జరుగుతుంది. దానివల్ల సంఘానికి ఏమైతే క్షేమాభివృద్ధి కలిగి చేస్తాయి. ఈ మాటలు ఎందుకు చెప్తా అంటే అది ప్రేమ లేకపోతే రాదు. సో ఇప్పుడు మనలో ప్రేమ ఉందా లేదా, ఒకవేళ ఈరోజు ఈ రాత్రి కాసం నీలో ప్రేమ లేకపోతే ఆ ప్రేమను పొందుకోవడానికి ప్రయాసపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఏమంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలండి. ఈ రోజుల్లో చాలా మందిలో ఏం లేదండి, ప్రేమ లేదు. ఈ లోకంలో ఒక ప్రేమ ఉంది చెప్పమంటారా? చాలా సింపుల్ చెప్తారు. ఒక స్థితిలో ఉన్నాం అనుకో ప్రేమిస్తాం, స్థితి లేదనుకో ప్రేమ ఉండదు. అక్కడ నాకేమో లాభం ఉంటే ప్రేమ ఉండదు, ఏమి లాభం లేదు ప్రేమ ఉండదు. ఈ టైప్ ఆఫ్ ప్రేమ లేదంటారా? నేను అందరిని అంటున్నా, దయచేసి మనం చూస్తున్న సొసైటీలో ఎలా ఉందండి, మన వల్ల ఏమో లాభం ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది, మన వల్ల ఏం లేకపోతే అక్కడ ప్రేమ ఉండదు. మనం గమనించుకోవాలి. కానీ క్రైస్తవ యొక్క జీవితంలో
మా కులం వాళ్ళదైతే ప్రేమ ఉంటుంది, మా కులం కూడా కాకపోతే ప్రేమ ఉండదు. క్రైస్తవుడికి కులం లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, హిందూ విధానంలో కులాల వ్యవస్థ ఉందేమో కానీ క్రైస్తవుల కులం లేదండి. మీరు దీని గురించి మీరు ఏమనుకున్నా పర్లేదు, అర్థమైందా? ఇండియన్ రిలీజియస్ సిస్టంలోకి వెళ్తే దాంట్లో 1, 2, 3, 4, 5, 6 ఉంటాయేమో కానీ క్రైస్తవులు ఒకటే, క్రీస్తు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా రిలీజియన్ రాసే కాడ కులమన కూడా ఏం లేదు, క్రిస్టియన్ రాయటం అక్కడ ఇంకేం లేదు. ఆప్షన్ గా బ్లాంక్ పెట్టుకోవడం, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత. ఈ మధ్య ఒక ఆయనను పెళ్లిళ్ళ గ్రూపులు యాడ్ చేశాడు. పెళ్లి అయిపోయిన విషయం ఆయన తెలియదు, మొత్తం ఎవరు ఇచ్చే గ్రూపులు యాడ్ చేశాడు. దాంట్లో వస్తుంది ఎక్కడి నుంచి చెప్పమంటారా? చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ దరిద్రం క్రైస్తవంలో కూడా ఎంటర్ అయిపోయింది. క్రైస్తవుడు బ్రాకెట్ లో సో అండ్ సో, క్రైస్తవుడు బ్రాకెట్ లో సో అండ్ సో, వరుడు కావాలను క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ ప్లస్ క్యాస్ట్ మధ్య. క్యాస్ట్ అనేది లేదు క్రిస్టియన్. ఈ మాట నీ చెప్తాను, దేవునికి స్తోత్రం. క్రిస్టియన్ అంతే, ఇంకా వేరే దానికి ఆపాదించడానికి తీసుకొచ్చి తగ్గించడానికి ఏమీ లేదు. నువ్వు నీ పిల్లల్ని స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే అడుగుతారు ఖచ్చితంగా 100%. నిజ క్రైస్తవుడు అయితే రాకిచ్చే క్రిస్టియన్ అని. దేవునికి స్తోత్రం. దాంట్లో అనకులమని, ఈ కులమని, అభేదమని, భేదం అనేది ఏది లేదు. క్రీస్తులో అందరూ సమానమే. వేరొక దాంట్లో ఉందేమో, దీంట్లో అయితే అవకాశం లేదు. వేరొక దాంట్లో పునర్జన్మ ఉందేమో, మనది ఒకటే. మనము రాబోయే దినాల్లో పరిపాలన చేయవాలం. దేవునికి స్తోత్రం. యుగ యుగములో ఆయనతో ఉండేవాళ్ళు. అందుకంటారు మీరు ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడండి. క్రైస్తవుల సంఘాలకు వస్తున్నారు కొంతమంది, అంటే మా పాస్టర్ గారు ఆ సంఘానికి అలా దరిద్రం స్టార్ట్ అయింది క్రైస్తవం. అందుకే ఈ మాట చెప్తాను, అర్థమవుతుందా? అది లేదు దేవుని వాక్యం. సో భిన్న రకాలైన బోధలు వస్తున్నాయి, భిన్న రకాలైన మనస్తత్వం వస్తున్నాయి. కాబట్టి మనము మన మనస్సాక్షి చెడిపోకుండా, మరలా దాస్యమనే కార్యక్రమం మనం వెళ్ళకుండా క్రీస్తుని కలిగి ఉండాలంటే మనలో ఏముందండి? దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ప్రేమ ఎలా వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా వస్తుంది. ఆ ఆత్మను దేవుడు మనకు సంచకరుగా ధారాళంగా ఆయన తన కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే నేను వెళ్తున్నా, ఆ తర్వాత ఆదరణకర్తగా ఆత్మ వస్తుంది. ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు. మిమ్మల్ని సత్యం నుండి తొలగించి బోధన వస్తే మమ్మల్ని కరెక్ట్ చేసి మరలా సత్యమే నడిపించే వ్యక్తి నేను నడిపిస్తాను. ఆ ఆత్మత్వమే నిలబడుతుంది. మీరు ఎటు కూడా తొట్టిల్లిపోకుండా మిమ్మల్ని ఏం చేస్తుందంటే సర్వ సత్యంలోనికి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇదివరకు జరిగిన ఆరాధనలకి ఇప్పుడు జరుగుతున్న ఆరాధనలకి మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు కనులారా చూస్తున్నారు, మీరు అనేక సంఘాలను మీరు పరిశీలన చేస్తున్నారు. మీరు ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో చాలా వస్తుంది. మీరు ఒక్కసారి ప్రార్థన చేసుకొని, కన్నీటితో ప్రార్థన చేసుకొని, విరిగి నలిగ మనసుతో ప్రార్థన చేసుకొని, ఉపవాసం ఉండి దేవుని ప్రేమ కలిగి ఒక్కసారి ఆ వాక్యాల వీడియోని మీరు చూడండి. మనిషి ఆత్మతో చూడమాకండి. నిజమైన దేవుని ప్రేమ కలిగి ఒక్కసారి పెద్ద స్క్రీన్ చూడండి. అసలు ఏం జరుగుతుంది అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. భిన్న రకాలైన బోధలు వస్తున్నాయి. అసలు బైబుల్లో లేని వచ్చేస్తున్నాయి ముందల. సో దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడండి. అవన్నీ వచ్చిన ఏ విధంగా వచ్చినా ఒక కాలగర్మ అన్ని కొట్టుకుని పోతాయి. చివరికి నిలిచేది ప్రేమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ అయినాడు కాబట్టి. అయితే ఈ రాత్రి కాసిన ఒక చిన్న మాట చెప్తాను. నెహెమ్యా గురించి ఒక మాట చూద్దామండి. చదవండి ఒక మాట. 9వ అధ్యాయం 5వ వాక్యం. 9వ అధ్యాయం 5వ. దానికంటే ముందు నుంచి చదివితే ఒకసారి అర్థమవుతుంది. మొదటి అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి ఒకసారి. నెహెమ్యా మొదటి అధ్యాయం. చదువుకుంటే నూతన కోటలో ఉండగా ఆ సహోదరులలో హనానీయులు ఒకడును యూదులలో కొందరును వచ్చింది. చెరపట్టబడిన దేశంలో తప్పించుకున్న యూదులను గురించి యెరూషలేమును గూర్చి వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పరద్రోయబడినది.
దాని గుమ్మములను ఆ. అగ్ని చేత కాల్చబడినవని అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఆ. ఈ మాటలు విన్నప్పుడు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులైన దేవునికి విజ్ఞాపన చేసిన. అక్కడ ఆపండి. ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రయాస కనపడుతుంది నెహెమ్యా యొక్క జీవితంలో. దేని విషయంలో? తన తోటి వారి గురించి విషయంలో కావచ్చు, తన జాతి వారి విషయంలో కావచ్చు, యెరూషలేము ప్రాకారము పడిపోటు గురించి కావచ్చు. దానిని ఒకప్పుడు అనేక మందికి దీవెనకరంగా ఉన్న ప్రదేశము ఇప్పుడు ఎలాగైపోయిందంటే అగ్ని చేత కాల్చబడింది. అక్కడ ఉన్న జనాంగము ఎంతో దైన్యమైన పరిస్థితిలో ఉన్నారని అక్కడ చెరగ వచ్చిన వారు చెప్తున్న విషయం విన్నప్పుడు ఆయనకి ఎంతో దుఃఖం కలిగిందంట. అంటే ఆయనకి దుఃఖం కలిగింది అంటే ఇండైరెక్ట్ గా దాని మీద ఆయనకి ఏముందండి? చెప్పండి మీ నోటితో. ప్రేమ ఉంది. అవునా కదా? ఇప్పుడు యెరూషలేముని ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ అనుకోండి, లేదా ఏదైనా మంచి సంఘం అనుకోండి. ఇప్పుడు ఆ సంఘం విషయంలో ఏదైనా లోటు ఉన్నప్పుడు నీకు దుఃఖం వస్తుందా? రావట్లేదు. చెప్పండి. నీకు దాన్ని ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలన్న ఆలోచన వస్తుందా? రావట్లేదు. నెహెమ్యాకైతే ఒకలాంటి దుఃఖం ఉంది. నెహెమ్యాకైతే అక్కడ ఉన్న జనుల విషయంలో ఒకలాంటి దుఃఖం ఉంది. సంఘంకి వస్తున్న మన యవనస్తుల విషయంలో, ఉద్యోగం కోసం ఎదురుస్తున్న యవనస్తుల విషయంలో కావచ్చు, వివాహం కోసం ఎదురుస్తున్న యవనస్తుల గురించి కావచ్చు, రక్షణ గురించి ఎదురుస్తున్న యవనస్తులే కావచ్చు, గర్భఫలం గురించి ఎదురుస్తున్న కుటుంబీకులే కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న సహోదరులే కావచ్చు, ఏదైనా కావచ్చు, వారి విషయంలో నీకు ప్రత్యేకమైన దుఃఖం ఉందా? ప్రత్యేకమైన ప్రయాసం ఉందా? ప్రత్యేకమైన ఉపవాసం ఉందా నీకు? నెహెమ్యాకు ఉంది. ఈ రాత్రికి ఆ సమయం ముందు ఆయనకి ఏదో గొప్ప లేదండి. ఆయనకి ఏంటంటే దాని మీద ప్రేమ ఉంది. నీకు సంఘం మీద ప్రేమ ఉందనుకోండి, సంఘానికి వస్తాను వెళ్ళిపోతున్నాను కాదని, నిజంగా సంఘం మీద ప్రేమ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభా ఇక నేను వెళ్తున్నాను వాక్యం వినడానికి, నీ సావుకున్న నోట్ల నుంచి నువ్వు మాట్లాడు. ఇదిగో నేను వెళ్తున్నాను, ఇదిగో కొద్ది మంది యవనస్తులు వస్తున్నారు, వాళ్ళ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, వారిని సహాయం దయచేయి. ఇదిగో నేను అడుగు పెడుతున్నా సంఘంలో, ఇదిగో ఈ సంఘాన్ని ఇచ్చావు, ఎలా గాస్పెల్ చర్చ్ ఇచ్చావు, నేను వెళ్తున్నాను. ఇదిగో సాధ్యమైనంత వరకు నీ ప్రేమని కలిగి ఉండి ఇంకా అనేక మంది గురించి ప్రార్థన చేసే మనసును దయచేయి. నువ్వు ప్రార్థన చేస్తావు అనుకోండి, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు. అయితే ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ వ్యక్తి రాజు యొక్క గిన్నె నుంచి వెళ్తున్నాడు కాబట్టి రాజు తన యొక్క విచారాన్ని ఐడెంటిఫై చేస్తాడంటే. సో ఆయనకి ఎందుకు బాధపడి ఎప్పుడు ఇన్ని ముఖం ఎదుగుతా లేదు కదా? నువ్వు ఎవరి గురించి ప్రయాసపడుతున్నావు? ఎవరి గురించి నీ యొక్క ముఖాన్ని వికారంగా మార్చుకున్నావు? ఒకప్పుడు చక్కగా వైభవంగా ఉండే వ్యక్తి కదా, ఎందుకు ఇలా క్షీణించిపోయావు అన్నప్పుడు, అయ్యా నేను ఎంత సంతోషంగా ఉంటాను, నా తోడు సహోదరుడు బాగలేదు, నా పట్టణం బాగలేదు, నా ప్రాంతపు వారు బాగలేదు అన్నప్పుడు అసలు కలిగిన ఇబ్బంది ఏంటన్నప్పుడు మొత్తం ఫైల్ చేసేసారు. పట్టుకొని లైన్ పెట్టేసి మొత్తం ఆయనకి కావాల్సిన అవసరం మొత్తం ఫైల్ చేసినప్పుడు రాజు అన్నాడు మొత్తం తీసుకుని కలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. దీని అంటాను ఒక్క నెహెమ్యాలాగా నువ్వు లేచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని తన సమృద్ధితో మొత్తం నింపేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు తన ఆత్మను కుమరిస్తాడు. సంఘంలో వస్తున్న ప్రతి ఒక్క అవసరత నిన్ను బట్టి దేవుడు తీరుస్తాడు. మనకి ఏం కావాలంటే ప్రేమ కావాలి. సహోదరుని తోటి సహోదరుని విషయంలో ప్రేమ కావాలి. నీ సహోదరుడికి ఫర్ ఎగ్జాంపుల్ నీ కుటుంబంలో ఒకరికి ఆ కొరత ఉందనుకోండి, ఏదైనా ఆ కుటుంబంలో ఆ మనిషిని చూసినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, ఆ ఒక్కటే కొరత ఉందని నీకు జాబ్ విషయం అన్నప్పుడు మనకు ఎంత బాధ కలిగిందండి. అందరు సెటిల్ అయ్యారు, నా తమ్ముడు సెటిల్ అవ్వాలి, అందరికి మ్యారేజ్, నా తమ్ముడు మ్యారేజ్, అందరికి అన్ని ఉన్నాయి. పాప వాడు కొంచెం వీక్గా ఉన్నాడండి. తల్లికి ఉంటుంది ఆ బాధ. ఎవరికి ఉంటుందండి? తల్లికి ఉంటుంది. నేను చాలా మంది విషయాలు చూశాను. తల్లి కన్నీరు దాచుతుంటది. అందరూ సెటిల్ అయ్యారు, వాడు ఒక్కడు సెటిల్ అయితే నాకు ఇంకేం అవసరం లేదు, వాడొక్కడు సెటిల్ అయితే నాకు ఇంకేం అవసరం లేదు. అందుకని ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మల్ని బలంగా ఉన్నవాడిని తల్లి పట్టించుకోలేదు. ఎవడో బలహీనంగా ఉండదో తల్లి కాబట్టి. సో ఇక్కడ నెహెమ్యా తన యొక్క జీవితంలో గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు తన ప్రాంతం మీద. నువ్వు వస్తున్న సంఘం మీద గొప్ప ప్రేమ. ఒక సంఘం కాకపోయినా నీ తోటి సహోదరుడి విషయంలో ఆ ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ మనుషుడు దాన్ని గమనించకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నీ మనస్సు దాన్ని గ్రహిస్తాడు. నువ్వు ఏంది నిమిత్తం ప్రార్థన చేస్తావో గ్రహిస్తాడు. కాబట్టి ఆ విషయంలో తానే పూనుకొని నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించినట్లు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు చేసే విజ్ఞాపన హై ప్రయారిటీగా తీసుకొని ఆ వ్యక్తి పట్ల ఖచ్చితంగా కార్యము దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ నెహెమ్యా యొక్క జీవితంలో చూసినట్లయితే అట్టి ప్రేమ కలిగి ఉన్న కిందగా చదువుకుంటారండి. 9:17 అయితే మీరు నా వైపు తిరిగి
నా ఆజ్ఞలను అనుసరించి 9:17 చదవండి. వారు విధేయులగుటకు ఆ. మనస్సు లేని వారై ఆ. తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక ఉమ్. తమ మనసును కఠినపరచుకొని ఉమ్. నా నుండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళుటకు ఆ. ఒక అధికారిని కోరుకొని ఉమ్. నీ మీద తిరుగుబాటు చేసిరి. ఉమ్. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవు, దయావాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతము ఉమ్. బహుకృపయు గలవాడునై ఉండి గలవాడివై ఉండి వారిని వారిని విసర్జించలేదు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నారు. పై అధ్యాయం స్టార్టింగ్ చేసినట్లయితే వారందరూ ఉపవాసం ఉండి ఒక జాము సమయం పాటు అందరూ ఆ ధర్మశాస్త్రం చదువుతూ ఒక గడియ ఒక జాము పాటు ఏం చేశారంటే నిలబడక ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని ప్రార్థన చేశారంటే, అయ్యా మా బ్రతుకులు గొప్పలు ఇలా ఉన్నాయి, దాస్యంగా మేము బ్రతికాము, నీ అపారమైన కృపను బట్టి నీ సేవకుని మోషని పిలిచి మమ్మల్ని ఇంతవరకు నడిపించారయ్యా. ఇప్పుడు అంతా బాగానే ఉంది, అంతా బాగానే కట్టబడింది. కట్టబడే సమయంలో కొంత మేరకు మేము నడిచొస్తున్నప్పుడు కొంతమంది సనిగి మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఒక నాయకుని ఏర్పరచుకొని తిరిగి ఆ దాస్యం వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు సేవకుడు చేసిన ప్రార్థన బట్టి మమ్మల్ని మీరు విసర్జించలేదు. ఎంతైనా దయా కరుణ వాసం గల దేవుడు కాబట్టి నీవు విసర్జించలేదు. అంటే ఈ దయా కరుణ అన్ని యాడ్ చేస్తే ప్రేమనే వస్తుంది. అంటే దేవాని యొక్క అమూల్యమైన ప్రేమను బట్టి మమ్మల్ని మీరు విసర్జించలేదు. ఎందుకంటే మేము కొంత దూరం వచ్చిన తర్వాత మాకు ఈ ప్రయాసం పడలేకపోతున్నాము, ఈ యొక్క మార్గాల్లో వచ్చి ఈ ఇబ్బంది మేము తట్టుకోలేకపోతున్నాం, తింటానికి తిండి లేదు, ఈ కీరదోసకాయ తినమంటాం, ఆ ఫుడ్ అంటాం, ఈ ఫుడ్ అంటాం, మా వల్ల కావట్లేదు. మేము ఎవడో ఒక నాయకుని ఏర్పరచుకొని మళ్ళా తిరిగి ఎంత ప్రయాణం వెళ్ళిపోయి ఐదు చరకు వెళ్ళిపోదాం అనుకున్న మా మనసులో, కానీ మా మనసు ఎరిగిన వాడు కాబట్టి నువ్వు విసర్జించలేదు. చాలా మంది బయటికి చెప్పరు కానీ లోపల ఉంటుంది కదా, ఆ లోపల హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడికి ఇష్టం. ఆ లోపల హృదయం ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే ఆయన అన్న రాస్తున్నాడు అక్కడ, నీవు మమ్మల్ని విసర్జించలేదు. ఎందుకని? నీకు ఒక క్వాలిటీ ఉంది, నీకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? దయా కరుణా వాత్సల్యం గల దేవుడు. ఏ ఒక్కడిని నువ్వు తోసేసే దేవుడు కాదు. ఎంతటి దౌర్భాగ్యమైనా సరే ఒక్కసారి నువ్వు మాట ఇచ్చావంటే వాడు నువ్వు మారుస్తావు, అంతే. దేవునికి స్తోత్రం. అంతే. మనకి ఒక్క మాటి ప్రభా, ఒక్క వాగ్దానం దయచే ప్రభా, ఒక్క విషయం నువ్వు చూసుకోవా, ఒక్క అడుక్కోవాలి దేవుడి దగ్గర. ఒక్క అవకాశం మా నాన్న అడుగుతాం కదా, నన్ను ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా, ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా తండ్రి అంటాడు. సరే పోరా, సరే జాగ్రత్తగా చెప్తున్నా. అంటే ఇక్కడ పెనుగులాటలోనే ఉంది ఆశీర్వాదం, పెనుగులాటలోనే ఆశీర్వాదం. నేను అంటాను, మన ధైర్యం ఎప్పుడు చెప్తూ ఉంటాను మాట, ఏమంటారంటే మీరు ఎంత సమయం దేవుడికి ఇస్తున్నారు, ఎన్ని గంటలు ప్రార్థనకి ఇస్తున్నారు అంటే ఆయన ఈ లోపల ఇంటెన్షన్ అంటే నువ్వు ఎంత పెనుగులాడుతున్నావు దేవుడు కొరకు నువ్వు నీ జీవితంలో. సో నువ్వు పెనుగులాడే టైంలో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక 10 నిమిషాలు దేవుని కొరకు ప్రార్థించి పెనుగులాడిన వ్యక్తివి నీకు సమస్త నాకు చెప్తే నువ్వేం చేయగలుగుతావు? అర్థమైంది మీనింగ్? అందుకని ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు ఏంటంటే కొంత సమయము, కొన్ని గంటలైనా సరే మీరు ప్రార్థించి అట్లీస్ట్ ఒక 1 అవర్ నువ్వు ప్రేయర్ చేస్తే ఆయన ఏమై ఉన్నాడనే ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. నీ ఆలోచన ఏదో నడిపించావు. నువ్వేదో టెన్షన్కి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చేసి గౌరవ పడిపోయి శాంతోసం మొత్తినేసి అమ్మ నేను రిలాక్స్ అవుతా, అమ్మ ఇవాళ అయిపోయింది, ఎంత స్ట్రెస్గా వస్తుంది అబ్బా, నా వల్ల అట్లా అబ్బా. నువ్వంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు, ఎంతమంది ఫెయిల్ చేస్తున్నా, ఆయన స్ట్రెస్గా ఫీల్ అవ్వకపోయినా సకలకోటి ప్రజలు మొత్తం విజ్ఞాపన చేస్తున్నారు కదా, అవునా కాదండి? కానీ ఎప్పుడైతే మంచి మనసుకి వెళ్ళి ముందు చేతులు ప్రార్థన చేస్తాను, అప్పుడు ఒక దిగులు చేస్తాను ఆత్మస్వరూపుడిగా చేసి విజ్ఞాపన. ఆ కనెక్షన్ ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. లోకంలో స్నేహితులు అక్కడ రాకపోవచ్చు, లోకంలో తల్లిదండ్రులు ఒక సమయంలో అక్కడ రాకపోవచ్చు కలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్, మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఇమ్మీడియట్గా ఇప్పుడు మీకు ఏమైనా జరిగితే వాళ్ళు ఇక్కడ రాగలుగుతారా? స్నేహితులు అయితే రాగలుగుతారు, కానీ వాళ్ళు కూడా దూరంలో రాలేకపోవచ్చు. కానీ ఆత్మ కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే తన నామం పిలుస్తాడంటే ఆ టైం కూడా వచ్చారు. దేవుడికి స్తోత్రం. అనిపించిన దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నా జీవితంలో అనిపించి నేను చెప్పాను చాలాసార్లు ఏంటంటే ఏదైనా పనిలో మనం ప్రభువుని తలుచుకుని వెళ్ళినప్పుడు సడన్ గా నేను ఒక బండరాన్ని పట్టుకెళ్తున్నాను బోరు దగ్గర వేయించడానికి. నా బండిలో ఎప్పుడు పెట్రోల్ ఉంటుంది, ఆ రోజు ఎందుకు సడన్ గా అయిపోయింది. ఒకడు పడుకుంటాడు, నిద్ర పట్టట్లేదు అంటాడు. ఏం ఊసిపోగా సరే పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకుందాం, మా పొలం పక్కన ఉంటాడు, పెట్రోల్ కొట్టించుకుందాము, రేపు పొద్దున ఎటు మనం స్ప్రే చేయాలి కదా అని చెప్పేసి పెట్రోల్ కొట్టించుకున్నవాడు మళ్ళీ మనసు అందంట, సరే అసలు ఆ పైరట్ ఉందో చూద్దామని చెప్పేసి నేను వెళ్ళిన మార్గంలోనే వచ్చాడు ఆడు. ఇక నాకేమైపోయింది, నా బండికి పెట్రోల్ అయిపోయింది. తర్వాత బండి ఉందా తీసుకెళ్ళంటే మోటార్ కోసిన తర్వాత దాని మీద వెయిట్ పెడతారనమాట పైప్ మీద, దానికోసం ఇంత బండి మావాడు ఎట్లా కూర్చు. ఇక్కడ చూస్తే బండి తోసుకోవాలంటే లేదు, ఇంచుమించు 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి.
ఏంటి ప్రభా ఎలాగైంది అంటే నా తోటి వాడు దేవుని గురించి కొంచెమే తెలుసు అనమాట. అంటే ఇటు ఇటు వెళ్తారు, ఇటు వెళ్తారు. సో ఆ సహోదరుడు ఉన్నాడు నాతో పాటు. ఎందుకు కూడా దేవుడు చూసుకుంటామని ఏం చేద్దాం స్టాండ్ అయినప్పటికీ, అన్నా ఏమైంది బండి ఆగిపోయిందా అన్నాడు. అవును తమ్ముడు, ఒకసారి బండి వేస్తావా, పెట్రోల్ మీద కనుక నా దాంట్లో 1 లీటర్ పోసుకున్నాను, నీ బండి అనుకోండి లేదా నాకు బాటిల్ కొట్టించుకొచ్చాను దేవుడికి ఇస్తాను. నేనేమన్నా ఇబ్బంది పడ్డాను అంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా జీవితంలో నా కన్ను ముందు నేను ఆలోచించి తగ్గి వచ్చాను దేవుడి దగ్గర. ఎందుకంటే అస్సలు నువ్వు ఏర్పరచుకున్నవా, నువ్వు పిలిచినవా, నీ కొరకు ఎదురు చూసిన వారి విషయంలో నువ్వు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది అంటారు కదా. మన విషయంలో మన పక్షాన ఉన్నవాడు మన కొరకు దాచిపెట్టిన మేలు ఎంతో, మనం ఏం చేయాలి, నమ్మకంగా ఉండాలి అంతే. ప్రేమ కలిగి నమ్మకంగా ఉండడం. అందుకే మనం పిలిచారు దేవుడు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే తన ప్రేమ మన ఎందుకు చూపించి మన ద్వారా అనేకులకు వెళ్ళపరచాలి. అందుకని మీరు ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడండి. నెహెమ్యాకు ఒక ప్రేమ ఉంది ఏంటంటే ఆ ప్రాంతము ఉండాలి, ఆ ప్రాంతము మా పెద్దలు ఉంది కదా, మేము ఎప్పుడొప్పుడు ఆరాధించాం. మరలా మేము చెర నుండి ఒక దినాన్ని దేవుడు విడిపిస్తున్న ప్రవచనం ఉంది కదా, మరలా మేము అందరూ ఎక్కడ పోవాలి, ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన ప్రభావ ఆరాధించాలి ప్రభా, దాని విషయంలో ప్రేమ అంతే. అక్కడ చదివిన యూదులందరూ కూడా ప్రభా అక్కడ రావాలి. ఎంత ప్రయాసం అండి, ఎంత ప్రయాసం. తన ఉద్యోగం ఆయన చేసుకోవచ్చు కదండి. మనకు కూడా డైలీ షెడ్యూల్ జాబ్స్ చాలా ఉంటాయి. స్టూడెంట్ అయితే ట్రైనింగ్కి వెళ్తారు, జాబ్ హోటల్స్ అయితే జాబ్కి వెళ్తారు, సేవకులు కాబట్టి దేవుడు నిత్యం అదే ప్రేయర్లో ఉంటారు. వారి విషయం వదిలిపెడితే మన విషయంలో మనకు ఒక ప్రయాసం ఉండాలి, వాలంటీర్గా ఉండాలి. ఎవరో చెప్పి చేసేది కాదు, ఇది వాలంటీర్గా తీసుకోవాలండి ప్రభు కొరకు. దానికి జీతం ఎవరు ఇస్తారని చెప్పమంటారా, ప్రభు ఇస్తారు. పాస్టర్ గారు ఎవరు, దయచేసి గమనించండి, పాస్టర్ గారు ఎవరు, జీతం ప్రభు ఇస్తారు. దానికి అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు పడే ప్రయాస సంఘ క్షేమాభివృద్ధి విషయంలో, దేని విషయంలోనే సంఘ అక్కడ నుంచి అపాయింట్ చేస్తాడు. అసోసియేట్ పాస్టర్ కింద కానీ లేదా పాస్టర్ కింద పరిచయం కానీ ఆ స్టెప్ వేరే ఉంటుంది. అప్పుడు మెప్పు ఘనత జీతం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలు మీకు చెప్పాలి కాబట్టి వివరంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కొన్ని మాట కింద చదువుకుంటూ వద్దామండి. అసలు ప్రేమ అంటే ఏంటి అనేది బైబిల్ సెలక్షన్ చూద్దాం. 2వ యోహాను రాసిన 2:1 ఆలోచించినట్లయితే మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే, చదవండి ఆ మాట, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. చదవండి కిందకి. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమకు నడుచుకున్నవాళ్ళను అన్నది ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకుని వంచకులు 1 ఆజ్ఞ అవుతున్నారా, 2వ 1:6. దాని పైన తండ్రి 4వ వాక్యం నుంచి, తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి, నీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుచుకున్నట్టు అనుకుని బహుగా సంతోషించున్నాను. కాగా అమ్మా కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞని వ్రాయచ్చు, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని నిన్ను వేడుకొంచున్నాను. చాలు చాలు తర్వాత చదువుకుంటాం. ఆజ్ఞల ప్రకారం నడుచుటే. ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అంటే ఏం లేదండి. ప్రేమ అంటే సింపుల్ అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడుచుటే ప్రేమ. ఇంకా దాని ముందు ఏమని రాసుకుని వచ్చారంటే తండ్రి వల్ల మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీరు బాగా నడుచుకుంటున్నారు, దీనివల్ల మీరు సత్యం అనుసరించి నడుచుకుంటారు, దీని విషయం నాకు సంతోషంగా ఉంది అమ్మా అంటూ మాట్లాడుతున్నాడు. కొత్తగా మనకు ఆజ్ఞకి ఏమి ఇవ్వట్లా, పూర్వం ఉన్న ఆజ్ఞ. ఇక్కడ అమ్మ అనగారంటే సంఘముతో మాట్లాడుతుంది. తల్లికి సదృశంగా ఉంది సంఘం, సంఘంతో చెప్తున్నాం. ఈ కొత్తగా ఎటువంటి ఆజ్ఞ ఇవ్వటం లేదు, పాత ఆజ్ఞ ఏముంది. పాత యేసులో చెప్పిన ఆజ్ఞ ఏంటండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడని పవను ప్రభుని సేవించు, ఆయన్ని ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ అంటే రెండోది నీ తోటి సహోదరుని, నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించు. అంటే ప్రేమ కలిగి నడుచుకున్నట్టయే. ఇదంతా ఈ రోజు ఇంత సభ్యులు కారణం ఏంటంటే లాస్ట్ వీక్ నా పర్సనల్ లైఫ్ లో విషయం జరిగింది. నా తోటి సహోదరుడే, ఆత్మీయుడే, దేవుని కలిగిన పెట్టలే, చిన్న డిస్ప్యూట్ వచ్చింది ఇద్దరు మధ్య. నేను ఏదో ఆలోచనలో ఉండి నేను కరెక్ట్ చేద్దామన్నట్టు నేను కూడా కొంచెం కొన్ని విషయాలు తప్పదు కదా చీల్చాడు, బాధ కలిగించే మాటలు అని అనుకో. మంచిగా మామూలుగా వచ్చాను, ఫోన్ చేసేది కొట్టుకున్నా. ఈయన స్టార్ట్ చేశారు ఎవరు, మన పర్సనల్ కౌన్సిలర్ గారు ఉంటారు కదా, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా, నిజమైన దేవుని ప్రేమ కలిగి ఉన్నావు. నన్ను నేను
కవర్ చేసుకోవడానికి నా మనసుతో నేను తారసపడను. లేదు ఆయన రాంగ్ కదా, తను చెప్పుకోవాలి కదా, తను చెప్పుకోవాలి అన్నట్టు అడుగుతాడు. నేను అంటే అవన్నీ నాకు అనవసరం, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు. ఇప్పుడు నేను ప్రేమ కలిగి ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలి? తప్ప ఆయన కదా, ఆయన మన అంటే నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు. అప్పుడు అర్థం కాదు, నేను ఏదో ప్లాన్ చేశానని చెప్పేసి అయ్యా నేను ప్రేమ కలిగి ఉన్నాను, మీరే చెప్పడానికి ఏం చేయాలి? ఆతిథ్యమే అంటారు. అసలే నిన్న బాగా వైరం పెట్టేసుకున్నాను, ప్రశాంత్ నా తిట్టాను తిట్టేసాను. నేను పిలిస్తే భూమికి వస్తారా వాడిగా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన ఏం తిట్టలేదు దయచేసి అసలు చెప్తున్నా. ఈ ఎక్కడ వస్తుంది తెలుసా? ఆ దరిద్రం అంటే కుటుంబంలో వస్తాయి నిజంగా. ఆ దుష్టుడే సాతాను కూడా ఆయన పెట్టి అగ్ని ఎక్కడ పెడతాడంటే అక్కడే పెడతాడు తీసుకొచ్చి. ఈయన అంటాడు నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఆతిథ్యం అంటాడు. నాకు రెఫరెన్స్ చూపించు అన్నట్టు మనసు అంటే కొట్టుకుంటూ వస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో మొత్తం వా ఏం అలాగే ఏదో కూడా అడ్డ పెట్టుకోవాలిగా, ఏదో కూడా అడ్డ పెట్టుకుని నేనే ఫోన్ చేసి అలాగే ఉన్నానన్నా ఆయన సిగ్గులా నీటి చేశాడు అన్నట్టు. బాగానే ఉన్నావు సరే పిలిచారు భోజనాలు రండి అన్నా. పాపం ఆనందం బట్టి నెక్స్ట్ టైం చూసి సారీ అన్నా. సరే ఏదో ఒకటి మీరు కరెక్టే, మీరు చేసింది కరెక్ట్, నేనే కొంచెం పొరపాటుగా మాట్లాడాను. లేదు అదేం లేదు, నాదే తప్పు యాక్చువల్గా. నేను తర్వాత ఆలోచించాను నైట్, కొంచెం నాకు అది ఇలా అనిపించింది, నేను ఇలా అనుకుని ఉండాల్సింది, నేను నా వల్ల ఎంత గొడవ అయింది కదా అంటే సరే బ్రదర్ ఈవినింగ్ భోజనం ఏం చెప్తాం. అతిథి చికెన్ మటన్ తీసుకొచ్చారు, బిర్యానీ వండించి ఉన్నమాట చెప్తున్నా. ప్రేమ అంటే మనం బిందులో ఏదో ఏదో రమ్మన్నా పెట్టడం కాదు, సాంబార్ కూడా చేయించాను ఇష్టం లేదు. మా వాడు నేను అవసరం అంతం ఎందుకంటే చేయించు నువ్వు కానీ లెక్క ఒక దగ్గర అప్ చెప్పాలి. రేపు పొద్దున్న నేను ఆయన లోపల పొడి చేస్తా ఉన్నాడు, రేపు ప్రసంగించిన ప్రసంగం రాదు, రేపు పొద్దున్న కారణం చెప్పాలి. ఎందుకని దేవుడు మహాకృపం బట్టి సమాధానపరిచాడు దేవుడు. ఎందుకంటే అది చినికి 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 గాలివానంత అవ్వకముందే దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే మృదువుగా లోపడి. ఆ సహోదరుడు నా మాట నచ్చింది అన్న, నేను చేసిన కూడా మిస్టేక్ అన్న, నేను పొరపాటున నేను మా మిస్సెస్తో అలాగని మళ్ళీ మా మిస్సెస్ ఈ మాట్లాడుకుంటూ ఉంటారు కదా అట్లా జరిగి నేను కొంచెం ఆలోచించలేదు, నేనే ఆలోచనలో ఉన్నా. సో అలా జరిగిందంటే పర్లేదు, ఏదేమైనా మనం దేవుని హక్కును బట్టి వచ్చే ఫోన్ చేసే కలుసుకున్నాం మాట్లాడుకున్నాం. అంటే నేను ఏమంటారంటే ఏది ఏమైనా సరే మన ప్రేమ కలిగే విషయంలో ప్రయాసపడాల్సిందే. కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా దేవుడు అంటాడు దాన్ని దానికి సంబంధించిన ఎత్తాను నీకు. ఆత్మ నశించిపోదు, ఆత్మ అనేది నశించిపోదు. ప్రేమ కలిగి లేకపోతే ఆత్మ నశించిపోతుంది, కృషించిపోతుంది, హీన స్థితికి వెళ్ళిపోతుంది. ప్రేమతో బలపరచాలి. ఎస్ 100 మిస్టేక్లు చేసుకుంటాం, ప్రభువాన్ని పాదలు పెట్టినప్పుడు ఆయన చెప్తాడు విస్తారమైన ప్రేమ కుమరుతున్నాడు లేదు మన మీద. అసలు మీ ముందుకు వచ్చి వాక్యం చెప్పి అర్హత కూడా నాకు లేదు. ఏనాడో మట్టి అయిపోతుంది నా జీవితాన్ని. ప్రభువాన్ని పాదలు పట్టుకున్నందుకు దేవుడు ఏం చేశాడంటే సరే పరిశుద్ధపరచి కడిగి శుద్ధి చేసి అన్నప్పుడు దానికి లోపడిన దాన్ని బట్టి ఈరోజు మీ ఎదుర్కొనే దేవుడు లోకంలో ఒక మనిషిని ఆతిథ్యం చేసి ఉన్నప్పుడు మనము పడిపోతే ఆయన దగ్గర, ఆయన పాదాల చెంత ప్రభా ప్రేమను ఆమె కుమ్మరించి మనకై మనం ప్రేమించి మన మనసు చెప్పుకోదండి. మన తోటి మనం చెప్పాలి, మన అత్తగారిని చూస్తే కొంతమంది నచ్చదు, తోటి కోళ్ళని చూస్తే కొంతమంది నచ్చదు. నేను చూస్తాను ఇదివరకు ఫ్యామిలీలో ఉన్నప్పుడు నాకు ఇందులో మ్యారేజ్ అయిన తర్వాత దీనికి కనపడుతుంది, నాకు తెలిసిన క్లారిటీ అవుతుంది ఒకసారి. ఓ ప్రభువా మా ఫ్యామిలీ చర్చెస్ ఇంకా ఫ్యామిలీస్ రావట్లేదు కాబట్టి అటు ప్రసంగాలు చేయొద్దు రాబోయే కాలంలో. ఎవరు ఎలా ఉన్నా సరే అల్టిమేట్ గోల్ మన జీవితంలో ఏంటంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి అంతే. ప్రేమ లేని వాడు దేవుడు మూలం కలిగిన వాడు కాదని చెప్తుంది బైబుల్. నేను చెప్పట్లా మాట, మీరు అండర్లైన్ చేసుకోండి, మార్గం వచ్చి చెప్తుంది. అంటే ఎవరైతే ప్రేమ లేకపోతే వాడు దేవుని మూలం కలిగిన వాడు కాదు. ఇప్పుడు ప్రేమ అంటే నీకు సర్వం ధారణ విషయమంటున్నా సహోదరులు వచ్చిన ప్రేమ కలిగి మాట్లాడు అంతే. ప్రేమతో హత్తుకో, ప్రేమతో వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వు, ప్రేమ కలిగి ఉండు. వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ పడుతున్న ప్రయాసలో శరీరానుసరం మనసును చంపేసి అక్కడ అది నేను డామినేట్ చేస్తూనే ఉంటుంది. దేవుని చిత్తాన్ని చేయకుండా అనుక్షణం అది అడ్డు పడుతూనే ఉంటుంది. దాన్ని నువ్వు ఓవర్కమ్ చేసిన రోజునే దేవుని యొక్క నిజమైన ప్రేమ అంటే నువ్వు గ్రహించగలవు. అది ఎప్పుడు అడ్డు పడుతూనే ఉంటుంది. మన ఈగో మనల్ని ఏం చేస్తామంటే నాకేంటి అంటా ఉంటుంది. ఒక్కరోజు ఎరగొట్టుడు పట్టుకున్నాను ఒక విషయంలో దేవుడు నిజంగా. ఆ రోజు నుండి
సర్వము ఎంచుకోండి, నాకు అవసరం లేదు అన్న స్టేజ్లో తీసుకెళ్లే ప్రేమ దేవుడు పెట్టాడు. ఎందుకంటే పిలిచిన వాడు ఆశీర్వదిస్తాడు, పిలిచిన వాడు వాడుకుంటాడు, పిలిచిన వాడు అనుగ్రహిస్తాడు. నాకు ఆయన మీద నమ్మకం ఉంది, మీ ప్రేమ మీద కూడా నమ్మకం ఉంది. ప్రభు మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఆ విషయం కన్నీరు కారుస్తున్నా. ఒక దినం వస్తుంది నేను కన్నీరు తిరుగుతున్నా, సంతోషకరమైన పంట నేను 100% పోస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎంత ప్రయాసపడతాం, ఎంత దుఃఖపడతాం, మన మనసు ఎంత నలిగిపోతుందో మనుషులు చూపించుకుని అవసరం లేదు, కానీ సర్వం ఎరిగిన దేవుడు నా కన్నీరు చూస్తా ఉన్నాడు. వన్ ఫైండ్ ఖచ్చితంగా నువ్వు 100% ఫ్రూట్ అనేది నువ్వు పోసుకోండి. ఎందుకంటే దాంట్లో ప్రేమ ఉందండి, దాంట్లో దుఃఖం ఉంది. దేవుడు ఎదుటి అడుగుతున్నా, అయ్యా నన్ను కడిగయ్యా, నన్ను కడిగయ్యా అన్నప్పుడు ఆయన కడిగేసిన తర్వాత ఆయన గుడి వదిలేడు, ప్రేమతో నింపేస్తాడు, ప్రేమతో నింపేస్తాడు. ఎవరు పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళంలో కారిపోతుంది, ఇలా చూస్తూ ఉండేవాడు. ఆ దుఃఖం నాకు రాదేంటయ్యా, దుఃఖం నాకు రావట్లేదంటే ఒకరు నేర్చిన ఉపవాసం ఉంది. ఆ నెక్స్ట్ వీక్ నాకు స్టార్ట్ అయింది. ఆరాధన చేస్తుంటే నాకు తెలియకుండా దుఃఖం కనుకొస్తాను. నిజంగా అది ఉండాలి క్రైస్తవుల యొక్క జీవితంలో. ఆ దుఃఖం నేను చాలా మంది జీవితంలో చూసాను. మా అమ్మగారు మాట్లాడుతూ దుఃఖం చూశాను. జయరాజయ్య గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నా ఆయనకు 5 నిమిషాలు లాస్ట్ కానుకల కోసం ఆయన ప్రార్థన ఇచ్చేవాడు. ఆ కానుకలు 5 నిమిషాలు ప్రసంగం 5 నిమిషాల ప్రసంగం అప్పట్లో ఆయన కాలం నీళ్ళు కారిపోతూ ఉంటాయి. వాళ్ళ జీవితాలు నిజంగా ఎలా త్యాగం చేసుకున్నారు దేవుని కొరకు, సమర్పించుకున్నారు దేవుని కొరకు. కొన్ని విషయాల్లో ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో సమర్పణ ఉంటుంది, సమర్పణ ఉంటుంది. ఆయన అధికంగా ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు అనుగ్రహించి. రాత్రి కష్టంలో ఒకటే ఫైనల్ స్టేట్మెంట్ అండి. చాలా వాక్యం ఉంది, చూద్దాం, కొన్ని మాటలు ఉన్నాయి. కానీ మనకేంటంటే మనం క్రైస్తవులని చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తు కలిగి ఉన్న ప్రేమను మనం కలిగి ఉండాలండి. సహోదరుడి విషయంలో కానీ పక్కవారి విషయంలో ఏదైనా లోకానుసారం మనసు మనల్ని అనుక్షణం మనతో పోరాటం చేస్తూనే ఉంటుంది, నువ్వు తగ్గుతున్నావు తగ్గకూడదురా అంటది. నువ్వు తగ్గు, దేవుడు హెచ్చిస్తాడు. నీకు ఎంత ఉన్నా సరే, అంత ఉన్నతమైన స్థితి ఉన్నా సరే వీరుడికి వచ్చేసాడంట. ఆయన పశువుల పాకలో పుట్టాడంట. లోకంలో చాలా మంది ఇక్కడ ఏం పశువుల పాకలో పుట్టాడు ఈ దేవుడు అనుకుంటున్నారు. ఆయన ఇచ్చే రక్షణ గురించి సర్వ ప్రపంచం మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన అలా తగ్గించుకొని రాకుండా ఎక్కడో అక్కడ ఉన్నాడు అనుకోండి, నీళ్ళంటాడు నాలంటాడు ఆ స్థానం లేదు, ఉన్న మాట చెప్పాలంటే. కానీ ఆయన ఏంటంటే సార్ ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిలో ఉన్నవాడు ఇక్కడ రావాల్సిందే. ఎంత ఉన్నతమైనా సరే ఆయన సృష్టికర్త యొద్దకు రావాల్సిందే. అందుకే ఆయన ఏం చేశారంటే అందరికి అందుబాటులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉండాలని, ప్రతి ఒక్కరికి అందాలని, ప్రతి ఒక్కరు ఆయన మూలం కలిగిన వారే అని ఆయన ఏం చేశారంటే నీ కొరకు నా కొరకు ప్రేమ అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణము ప్రాణమే పెట్టేశాడండి. నిజంగా మన స్నేహితుల కోసం ఒక్కరోజు ఉపవాసం ఉంటారండి. పాప ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, మాకు కొంచెం జాబ్ విషయంలో సహాయం చేయండి. ఒక్కరోజులో వాళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేసేవారు. గర్భాల కోసం ఎంతమంది చెప్తున్నారు, కనీసం వాళ్ళ కోసం ఒక్క కన్నీరు గార్చేవారు. నిజంగా మీరు ప్రార్థన చేసి మీరు ధన్యులు. నిజంగా మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు అమ్మా. ఎందుకంటే లేని వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. ఆత్మీయంగా లేదంటే పడిపోతున్న బిడ్డలో ప్రభు ఒకప్పుడు స్పిరిచువల్ గా బాగా ఉన్నాడు ప్రభు, కానీ వాడు పడిపోతున్నాడు ప్రభు, వాడు పడిపోవడం నాకు ఇష్టం లేదే అని మరలా పట్టుకో ప్రభు. నువ్వు ప్రార్థన చేసావా? ప్రార్థన చేసిన అంశాలే అవసరంలా. నీ తోటి నీ సరౌండింగ్స్ లో ఉన్నవారు, నీ బంధువులు ఉన్నారు కదా, వారి గురించి నువ్వు ఎక్కువగా ప్రభు ఒక్కసారి ఒక్క అవకాశం ఇచ్చి ప్రభు, ఒక్కసారి నీకు ఏమైనా అవకాశం ఉంటే ప్లీజ్ ప్రభు, ప్లీజ్ 12 మంది ఉన్నా సరే 10 మంది ఉన్నా సరే అయ్యా కనీసం అన్నప్పుడు ప్రభు అంటాడు, అసలు నీ మనసుని అసలు హత్తుకుంటాడు దేవుడు. నీ ప్రయాసం ఎవరి గురించి అండి? డబ్బు ధనము ఆస్తి ఏదో ఒక మన పైన మొత్తం వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రమ్మని అనుకోండి, నీకు ఈ మైక్ పట్టి నేను వెళ్ళిపోవాలి నేను అంతే. నా వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి నాకు ఆస్తులు నాతో వస్తాయా? రెప్పపాలు నా ప్రభు దిగి వస్తాయి. కానీ ఒకటి చెప్తాను, ప్రకటించబడిన వాక్యం రక్షించిన ఆత్మలు దేవుని యందు రోషంతో నిలబడిన 10 ఉంటారు సార్. అప్పుడు పిలుస్తారు ఆయన, అవి లెక్క వస్తాయి, మాకు 5 సాక్ష్యం నిలబడతాయి, 5 నిలబడతాయి. అది అక్కడ ఆస్తిగా ఉంటుంది. నేను సన్నిధిలో విత్తిన కానుకుంటూ చూసినా అది నాకు అక్కడ ఆస్తిగా కనుకోదు. దేవుని విషయంలో కొంత సమయాన్ని నేను కేటాయించి దేవుని విషయంలో ప్రాణార్పణంగా కొంతమంది పోయి సేవకులు వాళ్ళందరూ మనం కలుసుకునే తరుణం మనకు వస్తుంది. కొంతమంది ప్రార్థన వీళ్ళు ఉంటారు కదా, వారితో కరచర్వ చేస్తారు. గొప్ప అనుభూతి దేవుడు మనకి అప్పుడు అనిపిస్తుంది. ప్రతి తెలియదు. ఇంకొక లోకం ఉందన్న విషయము మనకు తెలియకపోవచ్చు, కానీ వర్షం అనేది భూమికి వస్తున్న విషయం మనకు తెలియదు. కానీ వచ్చింది వర్షం. రేపు రెప్పపాటు నెక్స్ట్ ఏం జరిగింది మనకు తెలియకపోవచ్చు, కానీ మనకు ఒక నిరీక్షణ ఏంటంటే మేఘారుడై లేనివాడు
అలా మేఘాల మీద రావచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకున్న మొదట ప్రేమను విడిచిపెట్టి వారు కాదు ఉండకూడదండి. నువ్వు బాప్తిస్తం తీసుకోవడానికి ముందు ఒక ప్రేమ వైరాగ్యం కలిగి దేవుని ఉన్న చూసావు, కన్నీరు కాచుకొని తోడు సహోదరు విషయం, కుటుంబ విషయం, పడిన ప్రయాస, పెనుగులాట, మరలా దాన్ని నువ్వు స్టార్ట్ చేయి. మరలా దాన్ని స్టార్ట్ చేయి. అంటే అది రోజు నీ జీవితంలో ఉండాలి. అంటాను, మీరు వేరే విధంగా అనుకోవద్దండి. మీ యొక్క డే క్లోజ్ అయినప్పుడు ఒక్కసారిగా కన్నీటితో ప్రార్థించండి. మీకు ఆశీర్వాదం ఎందుకు రావు మనసు మంచి మనసాక్షి కలిగి నీ యొక్క ఉద్దేశము దేవుని ఎదుట నిష్కపటంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం జరిగిస్తుంది. దేవుడు కొన్ని విషయాల్లో నేను ఏడ్చి ఇన్స్టిట్యూట్ తిరిగి అప్పుడు నా ప్రవర్తన బాగోలేదు. ఎప్పుడైతే నా ప్రవర్తన సరి చేసుకుంటా అని చెప్పేసి 7 రోజులు ఉపవాసం ఏడ్చుకుని దేవుడు పడిపోయాయి. అంతే 7 రోజులు మార్నింగ్ వచ్చి ఇంకో చేసిన కాదు. నా ప్రవర్తన కన్నీటితో ఏడ్చి సరి చేసుకోవడం నాకు 7 రోజులు పట్టింది. నేను చేసిన యవన కాలం నేను ఏదో పాపాలు చేశాను, కానీ ఒక్కటి జ్ఞాపకం చేసి ఎక్కడ పడుకుని ఎక్కడ నా మాటలు తలంపు అన్ని సరి వచ్చి నాకు 7 days పట్టింది. 7th day మార్నింగ్ వచ్చింది. 7 o'clock ఎక్కడ ఇంటర్వ్యూని అటెంప్ట్ చేసుకుని మాట ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాతే ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధపరుస్తాడు, ఆలోచనలు పరిశుద్ధపరుస్తాడు, తలంపుల పరిశుద్ధపరుస్తాడు. ఎన్నుకున్న ఏర్పాటును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి పరిశుద్ధపరిచి ఆ ప్రేమను నింపాలంటే ఫస్ట్ దీంట్లో ఉన్న చెత్తను మొత్తం ఏరేస్తాడు. మొత్తం ఆ చెత్తను మొత్తం ఏరేయాలంటే, విలువైంది రావాలంటే విలువ లేని ఒకటి లోపల మన మనసు ఘటన అంతే. మంటి ఘటన మహిమాత్మ నింపడం మామూలు విషయం కాదండి. మనం మొత్తం రావాలి. ఎలా రావాలంటే కన్నీటి ద్వారా వచ్చేది, ఎక్కిలు పడి రావాలి, కొట్టుకు రావాలి బయట. అది అంతే. అది ఎప్పుడైతే బయటకు పోతుందో అప్పుడు విలువైన ప్రేమ నింపేస్తాడు దేవుడు. ఇక నేను దుఃఖం ఆగదు, ప్రయాస ఆగదు, నువ్వు కూర్చొని ఉండవు. నువ్వు క్షణం కూడా ఏం చేస్తానంటే, నేను దేవుడు వాక్యం విషయంలో ఆలోచిస్తూ ఉంటాను, దేవుని బిడ్డల విషయంలో ప్రయాసం ఉంటుంది, దేవుని గురించి ఒక ప్రయాసం ఉంటుంది, ఒక సమర్పణ ఉంటుంది, ఒక త్యాగం ఉంటుంది. నేను ఎంత జాబ్ చేసుకున్నా, నేను ఏ స్థితిలో ఉన్నా సరే, నేను ఒకరి గురించి ప్రార్థన చేయాలి. ఒక సంఘం గురించి ప్రార్థన, నేను సంఘం గురించి, నేను దైవజనం గురించి, నేను దైవజనుల గురించి, నేను సంఘ బిడ్డల గురించి, నా సంఘంలో అవసరతల గురించి నేను ప్రార్థించకుండా ఉండలేను అన్న ఒక సమర్పణకు వచ్చి మనిషి. నీ ప్రయాస క్రీస్తు గురించి అయితే అది నీకు ఆశీర్వాదం. నీ ప్రయాస లోకం గురించి అయితే అది రేపు దేవుని నుండి దూరం చేస్తుంది. సో ఈ రాత్రి కాల సమయం దేవుని ప్రేమ కలిగిన వారిగా అయితే దేవుని యొక్క ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి యోహాను అదే పక్కనే ఉంటుంది, 4వ అధ్యాయము 7-10 వాక్యాలు చదివి సహాయం చేయండి. ఏలైనగా అక్కడ ఒకసారి ప్రేమ దేవుని మూలముగా చదవండి. ప్రేమించు ప్రతి వాడును మరొకసారి చదవండి అన్నమాట. మీరు ఒకసారి చదువుకోండి మీ మనసులో. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. అది కొంచెం మాట మన పళ్ళుతో పొడిచినట్టు అనిపిస్తుంది. మీకు అనిపించిందా? నాకైతే అనిపించింది. అంటే ప్రేమ లేకపోతే మనం దేవుని ఎరిగిన వాళ్ళమా? ఉండరు కదా. ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నావంటే నీకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. కఠినమైన మనస్సు అది దేవుని చిత్తమైన మనసు కాదండి, దేవుని ఎరిగిన మనసు కాదు. సో దీనికి ఆపోజిట్ వర్స్ అదే కదా. మనము దేవుని ప్రేమను ఎరిగిన వారం కాబట్టి, దేవుని ఎరిగిన వారం కాబట్టి మనము కూడా ప్రేమ అంటే ఏంటో తెలిసిన వారు. కింద చదువుకుంటాం తల్లి. పంపెను. దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. తానే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపెను. చాలండి. తన కుమారుని పంపాడంటే ఆ కుమారుడు ఏం చేశాడండి? మనల్ని అధికంగా ప్రేమించి మన పాపాలను తీసివేసి తానుండే స్థలంలో మనము కూడా ఉండాలనే ప్రాణార్పణగా మన ప్రాణాన్నే పెట్టివేస్తున్నాడు. ఆయన అంటాడు, పెట్టుటకు తీసుకుంటకు నాకు అధికారం కలదని చెప్పేసి. పెట్టినవాడు మరలా పునరుద్ధారణై లేచి ఉన్నాడు. పునరుద్ధారణై లేచి దేవుడు 40 దినాలు సస్యుడిగా సంచరించాడు. ఎంఐ మార్గంలో వెళ్తున్న ఒక దంపతులతో మాట్లాడాడు దేవుడు. వాళ్ళ హృదయం మండిందంట దేవుని వాక్యం మాటలు బట్టి. కొన్నిసార్లు మన హృదయం మండుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. ఒకసారి మనకు చెప్తారండి, ప్రభు ఏదైనా సరి చేసుకోమన్న విషయంలో మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదం మనం ఉండిస్తూ ఉంటుంది. ప్రభు వాక్యం ద్వారా ఇక నిలబడి ప్రకటిస్తున్న ఏ సేవకులైనా కావచ్చు, దైవజనులుగా ఎవరైనా కావచ్చండి, మార్చుకో అన్నప్పుడు మార్చుకున్నాం అనుకోండి, నీకు అది ఆశీర్వాదమే. ఎందుకంటే దేవుడు పర్టికులర్గా వచ్చేసి దయాప్రాప్తురాలా నీకు మేలు కలిగిద్దని డైస్ అయిపోయాయి.
అది ఆయన రావాల్సిందే. అది ఇప్పుడు సెకండ్ కమింగ్ ఏం చెప్పాడు? ఒకడు వస్తాడు, ప్రకటిస్తాడు. నీకు ప్రకటించినప్పుడు సర్వసత్యంలోకి నువ్వు వెళ్ళాలి. నేను ఆ సర్వసత్యంలోకి వెళ్ళకుండా నా ఇష్టానుసారం ఉంటా అంటే దానికి సంబంధించిన ప్రతిఫలమే పొందుతాం. ఎవరైతే దేవుని యొక్క మాటకు, ఆయన ఆజ్ఞకు లోపడతారో వారు నిత్యకాలమైనటువంటి పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. మోషే చెప్పారు, మీరు అలా చేయమాక అన్నప్పుడు చేసిన వారు మార్గం మధ్యలోనే వెళ్ళిపోయారు. ఎవరైతే లోబడి ఉన్నారో వారు కనాను దేశంలోకి వారు అడుగు పెట్టారు. సో ఇక్కడ విషయం ఏంటంటే వినయ విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు వాక్యానికి లోబడండి. వాక్యం చెప్పి ప్రకటించే సేవకులు ఒకవేళ నా నోటి నుంచి పొరపాట్లు తెలియకుండా వాక్యంతో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఏదైనా మీరు ఫీడ్బ్యాక్ డైరెక్ట్ గా ఇవ్వడం తప్ప నేను ఫీల్ అవును ఏ విషయం సార్. సో విషయం ఏంటంటే వాక్యంగానే మీరు అర్థం చేసుకోండి. ఏ విషయంలో వాక్యము నేను ఒక విధానం చెప్పొచ్చు, సతీష్ అన్న ఒక విధానం చెప్పొచ్చు, పాస్టర్ గారు ఒక విధానం చెప్పొచ్చు, కానీ వాక్యం ఎప్పుడు మారదండి. దేవునికి స్తోత్రం. చెప్పే వ్యక్తులు మీకు దేవుడు ఎలా చెప్పిస్తారంటే ఒక పాయింట్ నే అన్న యొక్క ఆలోచన ప్రకారం ఒక పాయింట్ చెప్తారు. నేను ఎదురొచ్చి నేను ఎక్స్పీరియన్స్ అయిన నా లైఫ్ లో వచ్చిన పాయింట్ నేను మీకు చెప్తాను. సతీష్ అన్న గారు ఎక్స్పీరియన్స్ తన వేలో తను చెప్తారు. కానీ మూలవాక్యం క్రీస్తే. దేవునికి స్తోత్రం. దాంట్లో ఆయన ఎక్కువ ఈయన తక్కువ అనేది ఏమీ లేదు. అందరం దేవుని దృష్టిలో మనుషులు పెట్టుకుంటారు. ఆ మనస్సు కూడా మీకు రాకూడదని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రేమనుడు కాబట్టి ప్రేమ కలిగిన వాడు దేవుని కలిగి ఉన్నాడు. ప్రేమ లేనివాడు అంతే. సో చివరిగా అయితే దేవుని యొక్క ప్రేమ మన నుంచి ఏమి, ఇప్పుడు మనము ప్రేమ అంటే తెలుసుకున్నాము, ప్రేమ ఎవరి మూలం కలిగింది తెలుసుకున్నాం. అయితే దేవుని యొక్క ప్రేమ మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒకే ఒక పాయింట్ చెప్తాను. రోమిలకు రాసిన పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను అని ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చదవండి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో గొప్పగా ఎంచుకొనుడి. చాలండి, అక్కడ 2 మాటలు చాలండి. చూసారా ఏం చెప్తున్నారు? మీ ప్రేమ ఎలా ఉండాలంటే కపటమైన ప్రేమ. అబ్బా దగ్గర తీసుకుని ముద్దు పెట్టాడండి. యోధ పెట్టండి. ఈశ్వర గారి నిజమైన ప్రేమ అది. మాట్లాడండి. మీరు చెప్తే ఏమన్నా కాస్త నాకు చెప్పాలనుకోసం ఉద్యోగం టైం అయిపోయింది లేదు వదిలేస్తాను. మీరేం పర్లేదు. ఏముంది యోధకి? నిజమైన ప్రేమ ఉందా? కపటమైన ప్రేమ. పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, మేలుకోరువాడు గాయం చేస్తాడంట, వేషి ఏం చేస్తుందంటే కపటమైన ముద్దులు పెట్టింది. మోసం చేసేవాడు కానీ మన ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. అంటే నీ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. నీ ప్రేమలో ఏది ఆశించేది ఉండకూడదు. నీ ప్రేమలో ఏముండాలి సార్? త్యాగం ఉండాలి. దేవునికి ఇష్టం. నీ ప్రేమలో ఏముండాలంటే త్యాగం ఉండాలి. అది ఉందనుకోండి ఆశ్రయించకూడదు. నీ సహోదరుల విషయంలో అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇంక కింద చదవండి ఒక మాట. అనురాగం తర్వాత చదవండి. సహోదర విషయంలో ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి. అసలు నువ్వు బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ 2 మాటలు చెప్పి ఆయన గురించి, అంతేకాని ఇదేంటి ఎట్టున్నాడు అటున్నాడు అని మనసులో అసూయ పడతాం అనుకోండి. హృదయ అంతరంగం దేవుడు నిన్ను చూసి బాధపడతాడు. అది ఆయన మనసు కాదు. అసూయపడి అస్సలపడి బుద్ధి ఎవరిదండి? అపవాది. మీరు ఎలా చెప్తారు బ్రదర్? అక్కడ రిఫరెన్స్ చూపించారంటే అత్యున్నత సింహాసనం ఆశ్చర్యమైన దేవుడు ఆయన భూమికి వచ్చినాక సింహాసనం కలిసాడు అంటాడు. దేని చేసినాడు? ఏకంగా ఆయన లేడు కాబట్టి విసివారు ఎందుకు చూసాడు దేవుడి కిందకి? అది మత్సం వచ్చింది, అసూయ వచ్చింది. ఆ ఘనత ఈయన వహించాలా? ఎంతగా వర్షిప్ చేస్తాను, ఎంతకంత చేస్తాను, ఎంతమంది నాకు చేస్తాను, నాకు లేదు సింహాసనం అన్నాడు. అంతే. దేవుడు అన్ని విషయాల్లో సార్ రుసికి నడతాయి సార్. మేలిని బంగారం వజ్రం అసలు అబ్బో వాడిని తయారు చేసినట్టు ఎవరిని తయారు చేయాలి. వాడికి ఏం పుట్టింది లోపల? అసూయ పుట్టింది. అసూయ వల్ల ఏమైంది? అసూయ మనల్ని అక్కడ వ్యక్తున్నట్టుగా రాస్తుంది. అసూయ వల్ల వచ్చిన గర్వం వస్తుంది. గర్వం నాశనానికి తీసుకెళ్తుంది. అందుకే దేవుడు అంటాడు మంచి మనస్సాక్షి కలిగి ఉంటుంది, పూర్ణ మనసుతో. నీ మనసు ఏమంటుంది? అది ఇది అంటుంది మనసు లోపల. అప్పుడు దాని తెలుసా
పక్కకు వచ్చాను ఒక నిమిషం పక్కన మనసు ఒక నిమిషం వాళ్ళు చెప్పేసి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో మోకరించి చేసుకుని 2 పాటలు పాడుకున్నాం అనుకో, దేవుని మనసు కొమ్మలు ఇచ్చేస్తాడు దేవుడి మీద. తెలియకుండా 30-40 ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆయన ప్రార్థన చేసి ఉంటాడు, నేను కలవడానికి ముందే, అవ్వ నా ఇబ్బందుల్లో నాకు ఎలా ఉంటుందని. లాస్ట్ వీక్ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. వాళ్ళు చేసే పనులకి అసలు నాకు రూపాయలు కావాల్సిందే. కానీ ఆయన ఉదయాన్నే పిల్లల స్కూల్ ఫీజు కట్టాలని చెప్పి 5:30 లేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా వ్యాపారం లేదు, ఏం లేదు, కుదిరితే రెంట కట్టలేదు, ఇంచుమించు 30,000 దాకా కావాలి ప్రభు. నాకేం కావాల్సి వచ్చింది ఆ రోజు నైట్. నాకేం అనిపించింది అంటే ఈ ఏటీఎంలో ఉంటే ఎన్ని డబ్బులు మొత్తం అటు ఇటు అవుట్ అవుతున్నారు, సరే ఈ నెలనే దాదాపు 30,000 అని చెప్పేసి 30,000 రాజుకులు పెట్టాడు. తెల్లారి పడి ఆయన నాకు చెప్పలేదు, ప్రభు ఆత్మ అంటుంది. ఇదే సందర్భంలో మాట్లాడుతా ఇలా పిల్లలు స్కూల్ ఫీజు కట్టండి అయితే నా మనసు అటదే జమ్మాక పోయినసారి తీసుకునే అస్సలు ఒప్పుకోట్లా మనసు అన్నీ తీసుకుని సంవత్సరం పట్టింది ఒక వెళ్ళి ఒకటి జమ్మాకేమో కూర్చొని ఆలోచిస్తాను, తలిచినా పరిచినా పడుతుంది. మనసు చెప్తుంది చెయ్యొద్దు, ఏమీ నీ దారుణం చాపొద్దు వద్దు అంటది. కానీ ఇంకొక మనసు అంటది, దేవుని ఆత్మ అంటది ఇప్పుడు సహోదరుడే కదా, దేవుడు వాక్యం చెప్తుంది కదా, ఆయనలో నమ్మకం ఇచ్చేయి, పర్లేదు నీ ఫలం దాసుకో అంటది ఓ పక్కన. ఇప్పుడు ఏం చేయాలి? సరే నా వరకు ఓకే, దేవుడు సగభాగా నువ్వు బాగానే పెట్టాడు కదా, మనకు వస్తున్నా వెళ్తున్నా మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం అలా తెలుస్తాయి కదా. సో ఈ సగభాగానికి ఇది కూడా చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం. నేను ప్రొలాంగ్ ఇట్లా క్లోజ్ చేస్తాను. లాస్ట్ నుంచి చెప్పాలి అంటే కొన్నిసార్లు అంటే టఫ్ సిచ్యుయేషన్స్ వస్తాయి మన జీవితంలో, కానీ అక్కడ మ్యాక్సిమం 100% ఆయన నామానికి ఘనత తెచ్చేవాడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ ఓటు అటే పడాలి, దేవుని వైపే పడాలి, దేవుని కొరకే పడాలి అని సాక్ష్యం తెలుసా. ఉదయకాల సమయం ముందు నా బిడ్డల విషయంలో ఎప్పుడు లేగిన వ్యక్తిని 5:30కి ఏడ్చిన దేవుడికి ప్రార్థన చేశాను. 12 గంటలు అవ్వలేదు, 3:30 30,000 దేవుడి చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను, ప్రభా అసలు నువ్వు చేసే కార్యక్రమం ఉంటే ఆయన కట్ చేసావంటే నాకు ఇది చేస్తావు నువ్వు రేపు ఫ్యూచర్లో. మీరు అనుకోవాలి, మనం అనుకోవాలి అంటే ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసే వ్యక్తి నాకు ఆశీర్వదిస్తే అనుక్షణాన్ని పాల దగ్గర పడిపోయి బలిపీఠం దగ్గర పడి కన్నీరు దర్శనం వ్యక్తి ఏమైనా లోటు ఉంచుతారా? 100% లోటు అనేది దేవుడు ఉంచడు. జనానికి కనపడదు లోటని, కానీ ఫుల్ఫిల్ చేస్తాడు. దాని ఏంటంటే రెట్టింపు ఘనతకు ఆశీర్వాదకరం. దేవుడికి స్తోత్రం. సో ఈ రోజు లేదు కదా అని కృంగిపోవడం అసలు. నీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఏమున్నా లేకపోయినా ఒక ప్రార్థన అనేది ఒకటి ఉందనుకోండి, మంచితనం ఒకటి ఉందనుకోండి, దేవుడి ప్రేమ అనేది ఒకటి ఉందనుకోండి. అనేక మంది అన్నీ ఉండే 10 మాటలు అన్నీ ఉండే ఏమైనా తుడుచుకుని వెళ్ళిపోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మహమ్మ కూర్చుని తుడుచుకుని వెళ్ళిపోవాలంతే. ఎవరి గురించి తుడుచుకుంటున్నావు? ఎవరి గురించి అహంకారం పక్కన పెట్టావు? ఎవరి గురించి ఏది తగ్గించుకున్నావు అంటే క్రీస్తుని గణపరచడానికి నేను క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తిని జనాలు తెలుసుకోవాలంటే తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట గురించి ఆశ్రయించింది కాక వ్యక్తిగతంగా ఎవరిని ప్రార్థన చేసుకుంటే కొన్ని నిమిషాలు మీకు ఇవ్వబడుతుంది. ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకుని ముగించండి. ప్రార్థన చేస్తుంది వ్యక్తిగతంగా వాక్యం బట్టి. ప్రేమ కలిగినకు ప్రయాసపడడం దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆనాడు నెహెమ్యా యెరూషలేము గురించి, తన తోటి వారి గురించి, తోటి సహోదరుల గురించి, యూదుల గురించి, ప్రతి ఇశ్రాయేలు గురించి, అందరి గురించి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని ఎదుట ఆ యొక్క విజ్ఞాపన తెలియజేసిన ఎంతో కన్నీరు కారుస్తుంది. దేవుడు ప్రతిఫలముగా నెహెమ్యా ఆశించిన దానికంటే, కోరికన దానికంటే గొప్పగా ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టించున్నాడు. తన యొక్క ధననిధిలో నుండి దేవుడు రాజు యొక్క ధననిధిలో నుండి, అనేక రాజ్యం యొక్క ధననిధిలో నుండి ఆ దస్తావేజులు తనిఖీ చేసిన దాన్ని బట్టి, అక్కడ ఆజ్ఞను బట్టి ఆ యెరూషలేమును ఎవరైనా కట్టించాలని పూనుకున్నప్పుడు దాని విషయంలో ఎంత ధనం ఇవ్వాలని రాసి ఉన్న దస్తావేజులను బట్టి చేసిన ఒక చిన్న ప్రార్థన గొప్ప ఉద్యోగం తీసుకొచ్చింది. ఈ రాత్రి నా ప్రియులు ఏ విషయంలో అడుగుతున్నారో తండ్రి, అయా ఒక నెహెమ్యా ఈ విధంగా ప్రార్థన చేస్తున్న రాత్రి మా యవనస్తులు ప్రార్థిస్తుండగా భారం కలిగి, అయా నా తండ్రి మా తోటి సహోదరులు ప్రార్థిస్తుండగా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో వారి విషయంలో అయా వారు ఆశించిన మార్పు, వారు ఆశించిన మేలు వారి కనులారా చూసినట్లు, దాన్ని వారు అనుభవించినట్లు సహాయం చేయండి.
అయ్యా మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుట ఏ ప్రేమ అన్నావు ప్రభా. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నావు తండ్రి. అయ్యా అయితే మీ ప్రేమ నిష్కపటమై ఉండవాలన్నావు ప్రభా. అయ్యా తోటి సహోదరుని ఒకరికంటే ఒకరు కర్మగా ఎంచుకోమన్నావు ప్రభా. తోటి సహోదరుల పట్ల అనురాగ ప్రేమ కలిగి ఉండమన్నావు తండ్రి. అయ్యా ప్రేమ దోషములన్నింటినీ కప్పులన్నావు ప్రభా. ప్రేమ అనేకమైన పాపములను కప్పులన్నావు ప్రభా. అనేకమైన పరిస్థితులన్నింటినీ సరిచేస్తున్నావు ప్రభా. అయా ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగి చేస్తున్నావు ప్రభా. అయా సంఘంలో ప్రేమ విస్తరించడం వల్ల సంఘంలో క్షేమాభివృద్ధి ఉంటుందంటున్నావు ప్రభా. అయా నా ప్రియ తండ్రి ఆ రకంగా ప్రభా ప్రేమ దేవుని మూలము కలుగు కాబట్టి ప్రభా. అయా అంటే ప్రభా సంఘముల యొక్క ఆత్మ ప్రభా సంచారం ఉన్నట్టుగా అయా సంఘంలో ప్రభా ఒక్కరి ఎడల ఒక్కరు ప్రభా అయా నిష్కపటమైన ప్రేమ కలిగి ప్రభా అయా ఒక్కరి ఎడల ఒకరు భారం కలిగి ప్రార్థించే మనసును కలిగి చేయండి ప్రభా. అయా కలిగి ఉన్నాను కదా అని కాదు కానీ కలిగి లేని వారి విషయంలో అయా అదొక భారంగా తీసుకుని ప్రభా వారికి కూడా అనుగ్రహించయ్యా అని మనం ప్రార్థన చేసే మనసు వారు కుమరించండి నాయనా. అది కదా ప్రభా ప్రేమ అంటే. ఆయన తోటి సహోదరుడికి కూడా ఇవ్వు ప్రభా అనేది కదా ప్రభా ప్రేమ అనేది ప్రభా. ఈ రాత్రి కాసంలో వారు ప్రార్థిస్తుండగా వారి అవసరత ఏదైనా కావచ్చు నాయన. అయా 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 నీ బాధను పట్టుకుని అడుగుతున్నారు ప్రభా. అయా అయా మీ సహాయం దయచండి. సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించండి. సంఘముని వాక్యములో నడిపించండి. సంఘముని ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించే క్రమంలో నడిపించండి. అయా నా తండ్రి ఈ లోకంలో అయా భిన్న రకాలైన ఆరాధనలు భిన్న రకాలైన బోధలు వస్తున్నప్పటికీ కూడా నీ చేత ఏర్పరచుకున్న వారిని అదిగో ఇంకను బయలకు మొక్కకుండా నేను ఏర్పరచుకున్న శేషము మిగిలే ఉందన్నావు ప్రభు. నా ప్రియ తండ్రి అయా నా తండ్రి నీ బిడ్డలని ప్రభా అయా నీ చిత్తంలో ఉన్న వారిని ఏర్పరచుకొని ప్రభా వారికి మీరు ప్రభా నా తండ్రి వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు ప్రభా. అయా అనేక మంది ప్రభా స్వార్థికులను మీరు ప్రభా తయారు చేస్తున్నారు. అనేక మంది సేవకులను తయారు చేస్తున్నారు. ఒకరి తల్లివారిని ఆదరించినట్లు ప్రభా అనుక్షణం వారిని ప్రభా ఆదరిస్తూ ప్రభా అయా ప్రేమిస్తూ ప్రభా వారికి నీ యొక్క సంకల్పాన్ని తెలియజేస్తూ ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రం. నీ ప్రేమ గొప్పది నాయనా. అయా నీ ప్రేమ ప్రభా ఉన్నతమైనది నాయనా. అయా తండ్రి ప్రేమ కలిగిన వారు తన పొరుగు వారికి కీడు చేయడం అంటున్నావు తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి ధర్మశాస్త్రములో ఉన్న అన్ని ప్రభా ఒక్క ప్రేమలో నిమిడి ఉన్నావు ప్రభా. అయా రోమ 13:10 మీరు చెప్తున్నారు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ కూడా అయా యేసుప్రభు గారు చెప్పిన నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు ప్రేమ అనే ఒక అయా నా తండ్రి మాటలో ప్రభా ఇమిట్ చేస్తున్నారు తండ్రి. అయా నా ప్రభు నా దేవ అట్లయితే మేము ప్రేమ కలిగే విషయంలో అయా ప్రేమ కలిగి ఉండే విషయంలో ప్రయాసపడినట్లు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులు దేనివల్ల చెడ్డవి కనుక సమయం పోలిక సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాయి ప్రభా. అయా నా తండ్రి అక్రమం విస్తరించిన చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతున్నాను ప్రభా. తండ్రి అక్రమార్కులను ప్రభా సన్నిధిలోకి రానిచ్చేవాడు కాదు. అక్రమం చేయవాళ్ళ నాయకులను మీరు తొలగిపోవడం అంటున్నాం ప్రభా. ప్రవక్తను సరి చేసుకున్న వాడిని అయ్యా సరి చేసుకుని ఇష్టపడిన వాడిని ప్రభా చేర్చుకునే దేవుడు ప్రభా. అవకాశం ఇచ్చి ప్రభా కడిగి పరిశుద్ధపరిచే దేవుడు ప్రభా. నా ప్రియ తండ్రి మమ్మల్ని మేము ప్రభా మిమ్మల్ని మేము ఏర్పరచుకోలేదు కానీ మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నారు. నీ ప్రేమ చేతనే నీ అనాది సంకల్పంలో పిలుచుకున్నారు. ఈ ప్రేమ నుండి మేము తొలగిపోకుండా ఈ ప్రేమలో మేము వేరు కోరినట్లుగా అయా ప్రభా బలమును వృద్ధిని పొందుకొని ఫలించినట్లుగా మీ సహాయం చేయండి ప్రభా. మాలో ఉన్న ప్రభా అయా చేదేవేరు తొలగించండి. అయా మాలో ఉన్న ప్రభు నిత్యక్రియలను రూపుమార్పండి. నీ ప్రేమ చేతను మీరు నింపండి నాయనా. మీ ఆత్మతో మీరు నింపండి నాయనా. సత్య స్వరూపిన ఆత్మతో మీరు నింపండి నాయనా. సర్వ సత్యంలో మీరు నడిచినట్లుగా నీ అభిషేకంతో మీరు నింపి నడిపించండి ప్రభు. రాత్రి కోసం ప్రియ సమాధి సమయం పోనీ కూడా ఈ వచ్చిన ఈ సమయం పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో అడుగు ఏ విధంగా అడగడం ప్రభా నీ ప్రేమను కలిగి ఉన్నాడు. ఒకవేళ ఏదైనా సహోదరు మీకు ద్వేషం ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయం అందే ప్రభు పాద దగ్గర పెట్టి ప్రభా నేను వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతాను ప్రభా. వెంటనే కమ్యూనికేట్ చేసుకుంటాను ప్రభా. వెంటనే నిన్ను బట్టి నేను తగ్గించుకుంటాను ప్రభా. అది నిన్ను బట్టి నేను ప్రభా నీ మాటకు నేను లోబడిన వ్యక్తిగా ఉండాలి కాబట్టి నీ ఆజ్ఞకు లోబడిన వ్యక్తిగానే ఉండాలి కాబట్టి నీ ఆజ్ఞ నడుచునే ప్రేమను ప్రభా దేవుని ప్రేమను కాబట్టి అయా ఎంతటి ప్రభా ఘోర పాపని యేసు చేర్చున్నాడు. అటు వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా సరే ఇదిగో హృదయపూర్వక నీ ప్రేమ బట్టి నేను చేర్చుకుంటానయ్యా అంటూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. ప్రభు నీ విషయంలో సహాయం చేస్తాడు. నేను చేర్చుకునే వాని కంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి కాకపోవచ్చు కానీ నీకంటే బలహీనమైన వారిని చేర్చుకున్న దేవుడు నిన్ను చేర్చుకున్న దేవుడు. నువ్వు ఒక వ్యక్తిని చేర్చుకునే విషయంలో ఆలోచిస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడు నిన్ను ఆయన నెట్టివేయలేదు కాబట్టి ఆయన మనసు కలిగిన నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకో. ఘోర పాపని నన్నే మీరు చేర్చుకున్నారు. ఈ బిడ్డ నా విషయంలో చేసింది ఏముంది ప్రభా. ఇదిగో ఒకవేళ నా ఆమె పొరపాటు అయినా సరే నా పొరపాటు అనుకుంటున్నాను ప్రభా. నా దోషం అనుకుంటున్నా నేను మాట్లాడుతున్నాయా
నేను ప్రేమ కలిగి ఉంటాను ప్రభు, ఎందుకు నీ బిడ్డను కదా ప్రభు, నీ ఆత్మ కలిగిన వ్యక్తిని కదా ప్రభు, నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు. అయ్యా నీ తోడు సహోదరుని కూడా ప్రేమించకపోతే నువ్వు ఎలా ప్రేమిస్తావని అడుగుతున్నావు కదా ప్రభు. అయ్యా నేను సరి చేసుకుంటాను ప్రభా, నా క్రియలు సరి చేసుకుంటాను నాయన, నా హృదయాలు సరి చేసుకుంటాను నాయన. నేను కోపోద్రేకుడుగా ఉన్నాయన, మస్త్రాలకు రానివ్వండి ప్రభా, లోక సంబంధమైన క్రియలే కదా ప్రభా, అక్కడ నా హృదయం రానివ్వండి ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని వ్యతిరేకమైన నా పనిచేయడానికి ఏది కూడా నేను తగ్గించుకుంటాను ప్రభా, నేను నీ కొరకు ఎంతైనా తగ్గించుకుంటాను ప్రభా. నాలుగు పెంచేంత తగ్గించుకుంటాను. ఎంత నింద వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, అయ్యా ఎంత పరిస్థితి వచ్చినా నిన్ను బట్టి ప్రభా నేను సహించుకుంటాను. కానీ దీని విషయంలో నా కన్నీరు ఏమవుతుందో చూస్తున్నా దేవుడు, ఏలువైపోతుందో చూస్తున్నా దేవుడు. ఇది కన్నీరుతో నాకు నీ సన్నిధిని నేను కాలుస్తున్నాను ప్రభా. దీనికి రెట్టింపుగా నేను ప్రభు ఒక దినాన్ని ఫార్మ పోసుకుంటాను. నా దేవుడు నన్ను నిజముగా సమాధానకరమైన స్థితిగా మార్చి ఉన్నాడు. నా దేవుడు ఎదుటి కాల్చి నీ కన్నీటికి దేవుడు నా ప్రతిఫలం ఇచ్చి ఉన్నాడు. మనస్సులో మార్చగలిగిన వాడు ఆయనే. ప్రభు దగ్గర పెట్టు, ప్రభు దగ్గర పెట్టు. ప్రభా సహాయం చేయి, ప్రేమతో సంఘాన్ని కట్టండి ప్రభా. దుష్టుడు ఎక్కడ జరగొట్టలేదు సంఘంలో ప్రభా. అయా నీది ప్రభా, అయా నీ రక్తం చెల్లించావు ప్రభా. మా కొరకు ప్రభా సేవకులు ఏర్పరిచారు, సేవకుల కుటుంబాన్ని ఏర్పరిచారు ప్రభా. అయా ఎక్కడ కూడా ప్రభా ఈ ప్రయాస ప్రభా వ్యర్థం కాకున్నట్లు అయా సంఘంలో కుటుంబాలుగా వస్తున్నాయి. అయా కుటుంబాల్లో కార్యాలు మేము చూడాలి ప్రభా, అద్భుతమైన కార్యాలు మేము చూడాలి ప్రభా. మీ సహాయం చేయండి నాయన. అయ్యా చిన్న పిల్లలు వస్తున్నారు ప్రభా, వారికి ప్రభు నీ ఉపదేశం అందాలి ప్రభా. వాళ్ళు నడవలసిన ప్రభు వారికి బోధించిన పెద్దవాళ్ళని వారు తొట్టిల్లినట్లుగా ప్రభా, ఆ యొక్క ఉపదేశ క్రమాల సంఘం కట్టబడినట్లుగా దీని విషయంలో ప్రయాసపడుతున్న ఇక వాక్యం పండితున్న ప్రతి ఒక్క చిన్న సహోదరున్న పెద్ద సహోదరు ప్రతి ఒక్క దైవజనుల వరకు కూడా అయ్యా మీరు ప్రత్యేకమైన రీతిలో ప్రభా రెట్టింపు గంటకు వారి పాత్రగా మీరు మార్చండి నాయన. మీ సహాయం చేయండి అయ్యా. వారి యొక్క ప్రభు ఈ ప్రయాస విషయంలో అయ్యా ఏమేమి ప్రభు త్యాగము కలిగి పెడుతున్నారో ప్రభా, అయ్యా అన్నింటిని చూస్తున్న దేవుడు కాబట్టి వారి విషయంలో మీరు సహాయం చేయండి నాయన. అయ్యా మీరు బలపరచండి ఆయన. అయ్యా కొద్దివారిగా ఉండొచ్చు కానీ ప్రభా అయ్యా నా తండ్రి సమస్తం చేయగల వారిగా 12 మంది ఉన్నారు ప్రభా, సర్వ ప్రపంచాన్ని కలిపారు ప్రభా. అయ్యా అద్భుతాలు చేశారు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు ప్రభా. కొద్దివారిగా ఉన్నప్పుడు విశ్వాసంలో మీరు స్థిరపరచండి ఆయన, వాక్యంలో మీరు స్థిరపరచండి, నీ ఆత్మాభిషేకంతో మీరు స్థిరపరచండి, మేలైన విషయాలు మీరు స్థిరపరచండి. వారు ఆశించినది ఈ సంవత్సరం చేసిన వాగ్దానం ప్రకారం ప్రభా నీ హృదయ వాంఛను ఆయన తీర్చును అన్నట్లుగా ఈ సంవత్సరం ప్రభా వారు ఆశించిన వారికి కలుగును కాక నా తండ్రి, వారు ఆశించిన వారికి కూడా ఈ సంవత్సరం పొందుకుందురు కాక, నిజమైన ప్రభా ఆశీర్వాదం ఈ సంవత్సరం అనుభవించుదురు కాక ప్రభా నా తండ్రి. ప్రేమ కలిగి వారు ఉండగా ప్రయాసపడుతుండగా అయ్యా నా తండ్రి నష్టము కలిగినా పర్వాలేదు నా విషయంలో నాకు ప్రభు ఉంటే చాలని ప్రభా. అయ్యా నా తండ్రి నీ విషయంలో నిలబడుతుండగా ప్రభా వారికి మీరు ప్రభు నీ ఆత్మ బలాన్ని అనుగ్రహించండి, నీ శక్తి సామర్థ్యం అనుగ్రహించండి, నీ శక్తి బలం వచ్చిన నా ఆత్మ చేతనే కార్యం జరిగిస్తానట్టుగా బలమును పొందుకొని పరిచయంలో ప్రభు పరిగెత్తినట్లుగా ఉద్యమాన్ని కలిగి చేయండి, నడిపింపును కలిగి చేయండి, అభిషేకించండి ప్రభు. ప్రతి ఒక్కరి మీద మీ యొక్క నడిపింపు దయచేస్తూ రమ్మని ప్రభా వ్యక్తిగతంగా అయ్యా వారు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా నిజమైన కార్యాలు వారు ప్రభా ఎస్ నా దేవుడు నిజముగా నా హృదయం నుంచి ఒక బాధను తీసివేస్తున్నాడు, నా హృదయంలో ఒక బరువును తీసివేస్తున్నాడు. ఇప్పుడు నేను నెమ్మది కలిగిన వ్యక్తిగా ఉన్నాను అన్నట్లుగా వారి హృదయంలో గొప్ప నెమ్మది కలిగి చేయండి ప్రభా. సమాధానకర్తయ్య దేవుడిగా ఎవరితో వాళ్ళు ప్రభు మాట్లాడుకుంటున్నారు, ఒక ప్రేమ ప్రభా, ఆ ఒక ఉద్యోగం ప్రభా, ఒక సంతోషం వారి కుటుంబాల్లో జరిగినట్లుగా మీరు కార్యరూపం దాపింపు చేస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆనాడు ప్రభా యోధ కపటమైన ముద్దు పెట్టిన దాన్ని బట్టి ప్రభా అయా నా తండ్రి వేసుకొని ప్రభా నా తండ్రి అయా నా తండ్రి మరణానికి పాత్రైపోయారు. అయా నా తండ్రి నిజముగా మిమ్మల్ని చేర్చుకున్న దాన్ని బట్టి ప్రాణం పెట్టి ప్రభా ఇది మాకు రాజ్యం సిద్ధపరచు. నిజమైన ప్రేమ నీది నాయన, అయా నిజమైన ప్రేమ నీది ప్రభా, ప్రాణము సైతం మీరు పెంచున్నారు ప్రభా. అయా నా తండ్రి మీ ఆత్మకు నింపి సంఘాన్ని మీరు నడిపిస్తున్నారు, సంఘ క్షేమంతో కలిగించారు, మీరే సహాయం ఇచ్చారు. ఇక్కడ నడుస్తున్న సేవకులు దీనికి సమర్పించంగా ప్రభా ఈ పరిచయం కొరకు మీరు పిలుచుకున్న దైవజన ఫిలిప్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ ఆత్మాభిషేకంతో వారిని మీరు నింపండి ప్రభా. ఇంకా మేలైన విషయాలు ప్రభా సంఘానికి బోధించినట్టుగా అవి ఒక త్యాగం కలిగి సమర్పణ కలిగి ప్రభా పరిచయం ఇంకా బహుబలంగా ముందుకు కొనసాగినట్లు ప్రభా నీ అభిషేకంతో వారిని మీరు నింపండి ప్రభా. మీ అమూల్యమైన ప్రభా అతను నడిపింపు వారిని మీరు దయచేస్తున్న మీకు వందనాలు ప్రభా. సమస్త విషయాల్లో ప్రభా అయా ధర్మశాస్త్రం మేలైన విషయాలు ప్రభా గ్రహించి సంఘమునికి ప్రభా ఇంకా ప్రభా సవివరంగా బోధించినట్లు జరుగుతున్న ప్రతి ఒక్క శుక్రవారం ప్రార్థన, శనివారం
ఆరాధన ప్రభా, ఆదివారం ఉదయం సాయంకాలం ఆరాధన విషయంలో మీ సహాయం దయచేయండి ప్రభా. అయా రాత్రి తోటిగా సహకరిస్తున్న సతీష్ బ్రదర్ కూడా మీరు దీవించండి ప్రభా. అయా పరిచయ కుమారుడు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా వర్షిప్ నడిపిస్తున్న ప్రశాంత్ గారు మీరు దీవించండి, బ్రదర్ ప్రభా. అయా కుమారుడు కూడా మంచి జ్ఞానంతో సంఘాన్ని అయా నా తండ్రి ప్రభా మేలైన మార్గంలో ప్రభా ఆరాధనలో నడిపించినట్లుగా నీ జ్ఞానాన్ని కుమారు అనుగ్రహించండి. ఆత్మీయ తల్లిగా ఉంటున్న ప్రభా సుందరమాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యో అక్కలు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల మీ కృప అనుగ్రహించండి ఆయన. ఆయా సంఘ పెద్దలో కొంతమంది మీరు ఏర్పరచుకున్న పెద్దవారిని ప్రభా, ఆయా ప్రభా ఉన్నవారిని ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా సంఘం అనగా ప్రభా ఒక కట్టుబడి ఒక విధానం అనేది ఉంది ప్రభా. దాని విషయంలో ప్రభా మేము ప్రేమ కలిగి నడుచున్నట్లుగా అయ్యా ఒక్కరిగా ఒక ప్రేమ కలిగి దాన్ని ప్రభా అయ్యా నీకు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగి చేసే విషయంలో ప్రభా మేము ప్రయాసపడినట్లు మీ సహాయం మీరు మాకు ప్రభా ఆత్మ నడిపింపు దయచేయమని అయా అందరూ ప్రభా సమిష్టిగా కూర్చొని ప్రభా ఆలోచించుకొని ప్రభా అయ్యి పరిచర్య విషయంలో ప్రభా మేము సహకరించినట్లుగా అయా నా తండ్రి మేలుకరంగా ఈ పరిచర్యను ప్రభా మీరు మారుస్తూ రమ్మని. అయా 2025 వరకు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఈ 26వ సంవత్సరం నుండి ఓ ప్రత్యేకమైన రీతిలో మీ సేవకుని మీరు బలపరిచిన ఆయన ఆత్మీయంగా ప్రభా అయా కొంతమంది ప్రభా నమ్మకమైన వారిని ప్రభా అయా అతని సహవాసంలో మీరు అనుగ్రహించమని ప్రభా పరిచర్యలో తోడుగా నడిపిస్తున్నామని. మరి ముఖ్యంగా ప్రభా నీ ఆత్మ నడిపింపు ప్రభా ఇరువురికి ప్రభా నా తండ్రి ప్రసన్నక విషయంలో కూడా మీ సహాయం దయచేయండి ప్రభా. నీ కార్యం జరిగించండి, అద్భుతం మీరు జరిగించే కుటుంబాల్లో మీరే ఉన్నతమైన కార్యం జరిగిస్తున్నామని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో వీరికి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తం చే ప్రవేశ రక్తం యేసు నామముకు సంపూర్ణ చేయు కలుగును గాక.